అవతార పురుషుల లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను నడిచి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై అండి. మెహర్ బాబా అన్నయ్య. ఈరోజు ఫస్ట్ మనకి హఫీజ్ కప్లెట్స్ లో పర్షియన్ మనకి ఆంజనేయులు చదువుతారు, ఇంగ్లీష్ లిఖిత్, తెలుగు శ్రద్ధ. ఫస్ట్ సాంగ్ మనకి అక్కం గారు ప్రజెంట్ చేస్తారు, ఆ తర్వాత మనకి మేరోపాసనము, ఆ తర్వాత క్లారిఫికేషన్ సెషన్ ఉంటుందండి, ఆ తర్వాత లాస్ట్ సాంగ్ దుర్గశ్రీ గారి ప్రెజెంటేషన్ ఉంటుంది, తర్వాత 5 నిమిషాల పాటు నామం అవతార్ మెహర్ బాబా కి జై మీనాక్షి చేత నామం ఉంటుంది, ఆ తర్వాత ఆరతి దేవాతి దేవ కృష్ణమూర్తి గారు చేస్తారు, ఆ తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దము, ఆ తర్వాత ఈ పూట మేరోపాసనము ముగుస్తుందండి. జైమర్ బాబు సార్. సార్ రోళ్ళ అని చెప్పన్న లేరే అంటారు. సార్ జై బాబా. జై బాబు వచ్చినా జై మేరు అండి. మీనాక్షి నువ్వు చేస్తావా? చెప్పండి. చెప్తాం సార్. శాశ్వత ప్రియతమ అవతార్ బాబా కీ జై. మజాంజే చునో చరాదం के बंदे मुकबिल कबूल कर दे जान हर सुकान के सुल्तान गुप. चुबिश्नवी सुकान अहल दिल मगू के कतास सुकान सेनाय नाय दिल बरा कता इंजास. बंदे पीर मगोनम के जिजाहलम बरहन पीरुमा हर चकोनाद आयन अनायत बाशत. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Muhammad Hafiz. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోకమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుడి చేసిన గురువునకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను
తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज शिराजी, एटर्नल बिलवेड अवतार मेहर बाबा की जय। శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఆటకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. ఆటకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలిచిపోయింది. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలిచిపోయింది. ఎన్ని అడ్డుపోటులున్నా చెక్కు చెదరనీకయ్యా, ఎన్ని అడ్డుపోటలున్నా చెక్కు చెదరనీకయ్యా, నన్నిలాయిగా నడిపించవయ్యా, నన్నిలాయిగా నడిపించవయ్యా. ఏటకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీ రూపు అతినట్టుంటాది, మనసంతా నిన్నే మరపురాకుంటాది. అందమైన నీ రూపు అతినట్టుంటాది, మనసంతా నిన్నే మరపురాకుంటాది. నేను నా సంగతి అదమరిపిస్తుంది, నేను నాదను సంగతి అదమరిపిస్తుంది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నడిపిస్తూ ఉంటాది. ఏడకెళ్ళిన కానీ ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. నాకు అర్థమైంది, మనం యాటికి వెళ్ళినా కానీ బాబా ఆడనే మనకి తోడల్లే ఉంటాడు అని చెప్తా ఉండరు. ప్రతి క్షణము మన ఇంటే ఉంటారు భగవంతుడు, కానీ మనం ఉంటాడో లేదో అనేది మనమే గ్రహించలేదు. అట్లా మన వెంటనే ఉంటాడు మన దేవుడు. యాటకన్నా పోని, ఒకవేళ మనం ఇంట్లో బయటికి పోయినా బాబా నామం చేసేది, బాబాకు చెప్పేది, బాబా నేను ఇట్లా పోయేస్తాను బయటికి, బాబా నేను వాష్రూమ్కి పోతాను, బాబా నేను ప్రసాదం తింటాను అని అనే సృహ మనకి ఉండల్లా. ఎక్కడ పోయినా మన వెంటనే ఉంటారు బాబా అనేది నాకు అర్థమైంది. ఈ మాయదారి మనసు అనేది ఒక్క నిమిషమైనా దాన్ని మనం పరిగణనలోకి ఉంచుకోనల్లంటే చాలా అసాధ్యమైన మాటే, కానీ ఉంచుకోనల్లా. మనము ఇప్పుడు సవాసు మెహరోపాసం జరుగుతూ ఉంది కదా మనకి డివైన్ టీం ద్వారా. ఇప్పుడు 2.5 గంట సేపు మనము కొంత ఎక్కడో వెళ్ళిపోతున్నా కానీ నాయంతోనే గడపల్లా అనేది ఒక అవకాశం ద్వారా మనము దాన్ని ప్రయత్నం చేస్తాము. మనసు పోయినట్లే పోకూడదు మనము. అది మనకి మనసు బానిస అయితే మనము దానికి ఏమి మనం చేసేకైలే, కానీ దాన్ని పక్కలో పెట్టుకొని ఉండు నీ మాట వింటాను, మనసు మాట నేను నీ మాట వింటాను అనేసి మనం దానికి చక్కదిద్దుకొని దాన్ని ఓ పక్కలో పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది మన మాట వింటుంది. ఎన్ని ఆటపోటలున్నా చెక్కు చెదరు నీకయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా అన్నాడు. ఎన్ని
ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత ఇది వచ్చినా, ఎంత మనము ఏమి ప్రయత్నం చేసినా అంతా ఆయన ఆటే. అవన్నీ ప్రతి ఒక్క ఆటను ఆయనదే. ఆయనదైనప్పుడు మనదేమి లేవు. మనదేమి లేకుకునే దానికి మనమేమి ఇది చేసేలే. కానీ హాయిగా భగవంతుడు మనకి అన్ని స్వేచ్ఛగా ఇచ్చి అంతవరకు మనముల్ని నడిపిస్తూనే ఉండాడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటుంది అంటే, అందమైన బాబా రూపం చూసుకొని, బాబా నామము, బాబా ఇప్పుడు ఎవరైనా మన ఇంటికొచ్చినప్పుడు, వాళ్ళు బాబా వచ్చిండారు అనేది ఉండల్లా. మన మాట మాట్లాడాలన్నాడో ప్రతి ఒక్కరితోనూ బాబానే, వీళ్ళు బాబాతో మనం మాట్లాడుతా ఉన్నాము అనేది మనకి స్పృహ ఉండల్లా. ఎరుక ఉండల్లా. భగవంతునితో మాట్లాడుతా ఉన్నాం మనము అని ఒక ఇది ఉంటే మనకి ఏటి వచ్చినా, ఏమి ఇది వచ్చినా అవన్నీ ఏమి మనకేమి చేయదు. నాయన ఉంటాడు కదా! నాయన ఉండాడు అనేది మనకి ఉంటే ఏమి చేయదు. అది మనసంతా నిన్నే మరపురాకుంటాది అంటే, అందరిలోనూ భగవంతుడే అని చూసుకున్నప్పుడు మనము, మనసంతా ఆయనే అయినప్పుడు మరుపు ఇంకేముంటుంది? ఏమి ఉండదు. నేను, నాదు సంగతి అదమరిపిస్తుంది అంటే, ఆయనే ఉన్నప్పుడు మనకింక అవన్నీ ఏమి ఉండలేదు. నాది వేరే, నీది వేరే అనే సంగతి ఏమి ఉండలేదు. అని బాబా ప్రేమలోనే నడిపిస్తా ఉంటాడు. ఇవన్నీ మనము ప్రయత్నం చేస్తా ఉంటే చెప్తాడు కదా నాయన, నాకు ఆ ఇంచుమించు అసాధ్యమే అని చెప్తాడు కదా నాయన. కానీ అయినా ఒక్క మెట్టు మనం ఎక్కితే 10 మెట్లు బాబా మనముల్ని పిలుచుకుంటారు. కానీ ఆ మెట్టే ఎక్కకుండా కూడా మనము 10 మెట్లు ఎక్కేయాలన్నా సాధ్యం కాకోకుండింది. శాశ్వత ప్రియతం అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతవరకు మనకి అక్కమ్మ గారి చేత ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నీడలాగా, అంటే మనిషికి తెలిసినా తెలియకపోయినా నిత్య సహచరుడు ఎవరు అంటే నీడే. అర్థం కాకపోయినా మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మనిషి పిలవకపోయినా వచ్చేది నీడే. కాబట్టి ఈ పాట ద్వారా ఆ గేయకర్త చెప్పే మాట కూడా అదే చెప్తున్నాడు మనకి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీడలాగా నాకు తోడుండు. అందుకే అవతారుతో గడుపుతున్నప్పుడు ఒక సాధకుడు చెప్పిన మాట ఏంటి అంటే, మనము ఎక్కడున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎవరితో ఉన్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఒక మాట చెప్తాడు నాకు. ఒక సాధకుడు చెప్పిన మాట, ఎక్కడున్నాం అనేది. ఎందుకంటే ఆ మాట చెప్తున్నప్పుడు, నేను జర్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు నాకు అవతాడు చెప్పిన 3 మాటలు ఉన్నాయండి. ఎందుకంటే ఎక్కడున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు. దేశంలో ఎక్కడున్నాను, ప్రపంచంలో ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. ఎవరితో ఉన్నాను అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టే నీ జీవితము, నీ జీవనము నిర్దేశించబడుతుంది, నిర్ణయించబడుతుంది, నిశ్చయించబడుతుంది. ఆ మాట చెబుతున్నప్పుడు నాకు అవతాడు చెప్పినటువంటి 3 మాటలు ఏంటి అంటే, దేశం, ఆదేశం, సందేశం అని నాకు అర్థమయ్యే భాషలో అవతాడు నాకు అందించడం జరిగింది. అంటే అవతార్ పురుషుడైనటువంటి మెహర్ బాబాని నిత్య సహచరుడుగా నువ్వు మలుచుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆ పరమాత్ముడి యొక్క ఆదేశం అనేది గుర్తిస్తున్నంత వరకు నీ జీవితంలో ఏది జరిగినా, ఏది జరగకపోయినా సమస్తము ఆయన సందేశాలే. కాబట్టి దేశం, ఆదేశం, సందేశం. కాబట్టి ఏ దేశంలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ నువ్వు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆ పరమాత్ముడైనటువంటి మెహర్ బాబా ఆదేశాలను గుర్తుంచుకుంటున్నంత వరకు ఒక సందేశం అనేది నువ్వేదో పుస్తకం తెరిస్తే వచ్చే పుస్తకం కాదు. నీ జీవితంలో ప్రతిదీ కూడా సందేశమే. కాబట్టి నువ్వు ఆదేశాన్ని గుర్తించడంలో నువ్వు గనుక సక్సెస్ కాగలిగితే ప్రతిదీ నీ జీవితంలో ఏది జరిగినా, ఏది జరగకపోయినా సమస్తము అవతార పురుషుడు ఇచ్చేటువంటి సందేశమే. కాబట్టి ఇంతవరకు మనకు అక్కమ్మ గారు చెప్పినటువంటి అందించినటువంటి ఆ పాట ద్వారా ఉన్న సారాంశం నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎక్కడున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరితో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనకి అవతార పురుషుడైన మెహర్ బాబా
ఆ గీతం ద్వారా మనకి ఒక అవగాహన ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఓకేనండి. సో మనము ఇక అవతాడు చెప్పే మాటల్లోకి వస్తే, సో గత మేరో పాసనంలో మనకి అవతారుడు ఈ గాడ్ స్పీక్స్ అనేటువంటి తన మాటల్ని ప్రారంభిస్తూ మొదటి భాగమైనటువంటి చైతన్య స్థితులు అంటే స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి చెబుతున్నప్పుడు, ఎందుకంటే ఎక్కడైనా జర్నీ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా గాడ్ స్పీక్స్ జర్నీ చేస్తున్నప్పుడు ప్రతి పేరా, ప్రతి లైన్, ప్రతి వర్డ్, ప్రతిదీ కూడా ఇది దేనికి సంబంధించింది అనేది అవగాహనకు వచ్చేయాలండి. ఇమ్మీడియట్ గా చూడగానే, ఓపెన్ చేయగానే, ఓహో ఈ పేరా అవతార్ పురుషుడు నాకు ఇది ఈ మాట చెప్తున్నాడు, సో దీని గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి అవగాహన ఫస్ట్ వచ్చేయాలి. ఎందుకంటే ఫస్ట్ పేజ్, ఫస్ట్ పేరా తీసుకుంటే అది పూర్తిగా నా యొక్క రియల్ ఎగ్జిస్టెన్స్, నా నిజమైన అస్తిత్వము, అసలు నేనెవరు అనేది నాకు మొట్టమొదటిగా అవతారుడు ఆ ఫస్ట్ పేరాలను చెప్పేశాడు. సో నేనెవరు, కాబట్టి నేను నాతో అంటే ఒక ఆత్మగా అంత ఒకటే, ఆత్మగా ఉన్నంత వరకు నా లక్షణాలు ఏంటి, ఆత్మగా ఉన్నంత వరకు, ఆత్మలో ఉన్నంత వరకు నాకు ఎటువంటి ఒక వ్యత్యాసం, డిఫరెన్స్ అనేది లేదు. కాబట్టి ఈ యొక్క ఇల్యూషన్ లేకపోతే ఈ డ్యువాలిటీ మనం ఏం మాట్లాడుకున్నాక భ్రాంతి అనొచ్చు, లేకపోతే ఒక ద్వంద్వం అనొచ్చు, లేకపోతే అబద్ధం అనొచ్చు, ఏది అజ్ఞానం అనొచ్చు, ఏది తీసుకున్నప్పటికీ కూడా వాటన్నిటికీ మూలం ఏంటి అంటే డిఫరెన్సెస్, భేద భావన. ఎందుకంటే ఒక మనిషిని తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోనివ్వకుండా చేసేదే ఈ యొక్క డిఫరెన్సెస్. ఎందుకంటే డిఫరెన్సెస్ అనేది నీ లైఫ్ లో ఉన్నంత వరకు నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండలేవు అంటాడు అవుతాడు. ఎందుకంటే నువ్వు జడ్జ్ చేస్తావు. డిఫరెన్స్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇతడు అలాంటి వాడు కాబట్టి అతడు ఇలాంటి వాడు అయి ఉంటాడు అంటే డిఫరెన్స్ అనేది ఏం చేస్తుంది, తర్వాత చేయబోయేటువంటి ఒక కాంప్లికేటెడ్ అయినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే అది జడ్జ్ చేయడం కూడా మొదలు పెడుతుంది. ఒక్కసారి ఆ సంస్కారాలు, ఆ మనస్సు గనుక ఒక వ్యత్యాసాలను చూడడం మొదలు పెట్టిన తర్వాత జడ్జ్ చేయడం కూడా మొదలు పెడుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రాబ్లం ఒక మొత్తం కంప్లీట్ గా మానవాళి యొక్క సమస్య అంతా ఎందులో ఉంది అంటే ఈ డిఫరెన్సెస్ లో ఉంది. కాబట్టి నువ్వు చూసేటువంటి డిఫరెన్స్ అనేది దేంట్లో ఉంది అంటే నువ్వు మనుషుల్లో ఉందనుకుంటున్నావేమో కానీ కాదు, ఆ డిఫరెన్సెస్ అనేది చూసేటువంటి వ్యక్తి యొక్క ఆ యొక్క ఎరుకలో ఉంది. అందుకే అవతారుడు చాలా స్పష్టంగా సెకండ్ పేరాలో ఫస్ట్ లైన్ లో మానవాళి ఎదుర్కొనే సమస్యని ఒక లైన్ లో చెప్పడం జరిగింది. అవతాడు ఒక్క లైన్ లో చెప్పేశాడు. అంటే ఒక మనిషి యొక్క ఎరుకలోనే వ్యత్యాసం ఉంది. అతడు వేరు, ఇతడు వేరు, అతడు నాకన్నా సపరేట్ గా ఉన్నాడు, కాబట్టి ఇతడు నాకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నా దగ్గర పెట్టుకుంటాను, ఇతడు నాకు అనుకూలంగా లేడు కాబట్టి దూరంగా పెట్టేస్తాను. అంటే ఇష్టాలకి లోబడి నడుచుకునేదే ఈ యొక్క డిఫరెన్సెస్. కాబట్టి ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు మనకి, ఎందుకంటే ఇది నిజ భాష, ఇట్ ఇస్ అ లాంగ్వేజ్ ఆఫ్ రియాలిటీ. అవతాడు మాట్లాడే ప్రతి మాట అది ఇంగ్లీషో, మరాఠీయో, తెలుగో వేరే భాష కాదండి. ఇది ఒక యథార్థ భాష, ఒక నిజ భాష. ఉన్న మాటని ఉన్నట్లుగా అందించే ప్రయత్నం చేస్తున్నాడు అవతాడు. అది కూడా ఎంతో 40 ఏళ్ళు శ్రమించి చెప్తున్నాడు. చెప్పే ప్రతి మాట కూడా ఆ శ్రమ, ఆయన 40 ఏళ్ళు పడ్డటువంటి శ్రమ అనేటువంటి ఆ గుర్తిస్తే ఆటోమేటిక్ గా శ్రద్ధ అనేది ఏర్పడుతుంది ఆయన మాట మీద. కాబట్టి ఏం చెప్తున్నాడు మొట్టమొదటిగాని, మానవాళి ఎదుర్కొనే సమస్య అనేది కూడా ముఖ్యంగా అతడి ఎరుకలో ఉండేటువంటి వ్యత్యాస భావనే. కాబట్టి ఇది చెప్పుకుంటూ వస్తూ ఫస్ట్ ఏం చెప్పుకున్నాడు మనకు అర్థమయ్యే భాషలో 454 మనకి ఒక నెంబర్ ఇక్కడ నుంచి అంటే థర్డ్ పేరా నుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఫస్ట్ అవుతాడు ఈ నెంబర్ మనకి అందించడం జరిగింది. కొంచెము గుప్పిట్లో అందుకునే ప్రయత్నం చేస్తే, ఈ నెంబర్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తే చాలండి. 454. సో కాబట్టి 454 అంటే ఏంటి ఇక్కడ, సో అంటే మనకి ముందుగా థర్డ్ పేరాలో చెప్పేసినట్లుగా 4 అంటే, సో గుర్తుందండి మీకు 454 అంటే? అవునన్నయ్య గుర్తుంది. చెప్పండి అక్క గారు. అత్యధిక ఆత్మలు, కొన్ని ఆత్మలు, తక్కువ ఆత్మలు, అతి తక్కువ ఆత్మలు.
గుడ్. ఆ నలుగురు వచ్చేసి ఆ 4 సోల్స్. ఓకే. 4. 5 అంటే అండి? ఎరుక, ఆ, అనుభవము, ఉమ్, భూమికలు, ఉమ్, ఉమ్. బంధనాలు, సంస్కారములు. గుడ్ గుడ్ అండి, 5. గుడ్ అండి, గుడ్. ఉమ్. అంటే ఈ ఎక్- ఈ ఈ ఉమ్. నలుగురు ఐదింటితో కనెక్ట్ అయితే 4 విషయాలు ఉన్నాయి. అవునన్నయ్య. ఈ నలుగురు ఆ 5 కనెక్ట్ అవుతారు. అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆ తర్వాత 4 విషయాలు చెప్తారా అక్కం గారు? అవునన్నయ్య. ఎక్కువ ఆత్మలు తండ్రి మాట వినని బిడ్డలు. ఆ, కొన్ని ఆత్మలు ఉమ్, తండ్రి మాట ఉమ్, మాత్రమే వినే బిడ్డలు. ఉమ్, తండ్రి మాట మాత్రమే వినే బిడ్డలు. ఉమ్, కొద్ది ఆత్మలు ఉమ్, తండ్రి మాట మాత్రమే వినే బిడ్డ. అంటే ఇవి ఉమ్, కొన్ని ఆత్మలు తండ్రి మాట ఉమ్, మాత్రమే వినే బిడ్డలు. కొద్ది ఆత్మలు ఉమ్, తండ్రి మాట మాత్రమే వినే బిడ్డలు. ఉమ్, ఉమ్. అతి కొద్ది ఆత్మలు తండ్రిగా తయారయ్యే బిడ్డలనా. బిడ్డలు తయారయ్యారు. ఓకే, గుడ్ అండి. గుడ్ అండి. అంటే ఇప్పుడు ఈ నలుగురు 5 కనెక్ట్ అయ్యారు. అవుతాడని చెప్తున్నాడు. ఈ నలుగురు ఆ 5 కనెక్ట్ అయినప్పుడు కూడా తర్వాత వచ్చే 4 ఏంటండి? అనే అంటే ఎరుక, ఆ, అనుభవము, ఆ, భూమికలు, ఆ, బంధనాలు లేకుంటే ప్రపంచములు, ఓకే, సంస్కారములు. ఓకే. అంటే 5 అండి, కరెక్ట్ అండి. ఇప్పుడు 5 మనకి ఈ నలుగురు గురించి అవుతాడు మాట్లాడుతున్నాడు. ఈ నలుగురు 5 కనెక్ట్ అయింది. ఎరుక, అనుభవము, భూమికలు, బంధనాలు, సంస్కారాలు. ఇప్పుడు ఈ 4 4 5 అయింది కదండి. తర్వాత వచ్చే 4 కి ఎలా కనెక్ట్ చేయొచ్చండి? ఎవరైనా పర్లేదు, ఎవరైనా. ఎవరైనా అంటే ఇక్కడ అరుణ. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్. అన్నయ్య, మోస్ట్ సోల్స్ గ్రాస్ వరల్డ్ ఒక అనుభవం కలిగి ఉంటారు. ప్రపంచం ఒక ఎరుక కలిగి ఉంటారు అన్నయ్య. సమ్ సోల్స్ వచ్చి సూక్ష్మ శరీరము ఒక ఎరుక కలిగి ఉంటారు. సూక్ష్మ ప్రపంచం ఒక అనుభవం కలిగి ఉంటారు. సమ్ సోల్స్ వచ్చి మానసిక శరీరం ఒక ఎరుక కలిగి ఉంటారు. మానసిక ప్రపంచం అనుభవం కలిగి ఉంటారు అన్నయ్య. వెరీ ఫ్యూట్ వచ్చి ఆత్మ ఒక అనుభవం కలిగి ఉంటారు అన్నయ్య. ఎరుక కలిగి ఆత్మ అనుభవం కలిగి ఉంటారు. ఆత్మ ప్రపంచం ఒక ఎరుక కలిగి ఉంటారు అన్నయ్య. వీటికి ఆత్మ ప్రపంచం ఒక ఎరుక కలిగి ఉన్న వాళ్ళు ఈ మూడిటికి ఆ ఒక అనుభవం ఉండదన్నయ్య వాళ్ళకి. నాకి అంతే. ఓకే, ఓకే. ప్రస్తుతానికి 4 5 4 లో లాస్ట్ 4 కాసేపు విడిచిపెడతాం. దాన్ని కొంచెం మర్చిపోతాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఇంకో క్లారిటీ తెచ్చుకుందాం. కొంచెం శ్రద్ధ పెడదాం. ఈ క్షణంలో కొంచెం మనం రివిజన్ చేసుకుందాం. ఎందుకంటే మీకు గత మెహరోపాసన చెప్పినట్లుగా నా వ్యక్తిగత ప్రయాణపు అనుభవం ఏంటంటే ఇది 7 పేజీలు కాదు, ఇది 7 భూమికలు. 7 భూమికలా చూస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అవతాడు ముందు చెప్పబోయేటువంటి మాటలకి ఇది పునాది. అంటే పునాది ఎంత గొప్పగా ఉంటే, ఎంత స్ట్రాంగ్ గా ఉంటేనే దాని మీద కట్టేటువంటి ఇల్లు కూడా అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి రేపు మనం పొందబోయేటువంటి ఏదైతే జీవిత ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనాన్ని దృఢంగా ఉండాలి అంటే ఇప్పుడు ముఖ్యంగా 7 పేజీల్లో అవతాడు చెప్పే మాటని కొద్దిగా పునాది స్ట్రాంగ్ గా పడాలండి. కొంచెం శ్రద్ధ. ఓకే. సో ఇప్పుడు 4 అనేది మనకి మోస్ట్ సోర్స్, సమ్ సోర్స్, ఫ్యూ సోర్స్, వెరీ ఫ్యూ సోర్స్. సో మనకి అక్కం గారు మనకి షేర్ చేశారు కాబట్టి మనకి తర్వాత అక్కం గారు మనకి షేర్ చేశారు కాబట్టి 5 విషయాలు ఏంటవి? సో ఎరుకలు, ప్రపంచాలు, తర్వాత భూమికలు, బంధనాలు, సంస్కారాలు. ఇప్పుడు కొద్దిగా నెక్స్ట్ 4 కాస్త మర్చిపోతాం ప్రస్తుతానికి. ఇది కొంచెం క్లారిటీగా తెచ్చుకునే అవకాశం చూద్దాం. ఇప్పుడు ఎరుక అని చెప్పాడు అవుతాడు. దేనికి సంబంధించిన ఎరుక అనేది ఇంపార్టెంట్. నెంబర్ 2 ప్రపంచం ఉంది.
ఇది దేనికి సంబంధించినటువంటి ప్రపంచము? ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ తీసుకునేసరికి ఇక్కడ క్లియర్ గా ఏం తెలుస్తోంది మనకి? కాన్షియస్నెస్, తర్వాత ఏంటి మనకి కాన్స్టెంట్లీ కదమ్మా. ఇది ఫస్ట్ ఏంటి మనకి? ఫస్ట్ 5 ఏంటి? ఫస్ట్ వచ్చేసి కాన్షియస్నెస్, 2 మనం తీసేసుకుంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్, తర్వాత తీసుకుంటే ప్లేన్స్, తర్వాత తీసుకుంటే బైండింగ్, తర్వాత తీసుకుంటే మనకి ఇంప్రెషన్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంపార్టెంట్, ఈ కాన్షియస్ అనేది అంటే ఎరుక అనేది దేనికి సంబంధించిన ఎరుక? నెంబర్ 1 అది అర్థం కావాలి. ఎందుకంటే ఫస్ట్ పేజీలోనే అవతార్ మెహర్ బాబా, అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ భాష కరెక్ట్ గా పట్టుకోగలిగితే మాట్లాడే విధానం మారిపోతుంది, మాట్లాడే భాష కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఎరుక అని చెప్పినప్పుడు ఏమర్థం కావాలి? దేనికి సంబంధించిన ఎరుక. రెండోది ఏంటి? తర్వాత ప్రపంచాలు అంటే దేనికి సంబంధించినటువంటి అనుభవము. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్పష్టంగా ఫస్ట్ ఎరుక అన్న తర్వాత దేనికి సంబంధించిన ఎరుక, రెండోది ఏంటి? అనుభవము. దేనికి సంబంధించిన అనుభవము? ఆన్ ప్లేన్స్, భూమికల మీద. అంటే ఏంటి భూమికల మీద అంటే దాని అర్థం ఏంటి? నాలుగోది ఏంటి? కలిగి ఉండే బంధనాలు. నాలుగోది ఏంటి? కలిగి ఉండే సంస్కారాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇలా కొంచెం గుర్తుంచుకుని ఎలా ప్రయత్నం చేయాలి అంటే ఇవి 2 కూడా దేనికి సంబంధించింది అంటే దేనికి సంబంధించినది ఎరుక, దేనికి సంబంధించినది అనుభవము, తర్వాత లాస్ట్ 2 ఉన్నటువంటిది ఏదైతే ఉందో అవి కలిగి ఉంటారు. ఈ భాషకు అర్థం కాదు. దాని ఇంగ్లీష్ లో అవుతాడు హ్యావ్ అంటాడు. హ్యావ్ అంటే కలిగి ఉండేది. అంటే ఎవరెవరు ఎటువంటి బంధనాలు కలిగి ఉన్నారు, ఎవరెవరు ఎటువంటి సంస్కారాలు కలిగి ఉన్నారు, అదే విధంగా ఎవరెవరు ఎటువంటి ఎరుక కలిగి ఉన్నారు, అదే విధంగా ఎవరెవరు ఎటువంటి అనుభవం కలిగి ఉన్నారు, ఎవరెవరు ఏ భూమిక మీద ఉన్నారు. ఇది కాస్త కొద్దిగా ఇంకొంచెం రివిజన్ చేసుకుందామండి. ఇంకొక రివిజన్ చేసుకుందాము. కొన్ని ఎవరైనా గుర్తుంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ 1 ఇక్కడ ఏంటి? క్లియర్ గా దేనికి సంబంధించిన ఎరుక గురించి మాట్లాడుతున్నాడు అవుతాడు ఇక్కడ 3rd పేరాలో. దేనికి సంబంధించినటువంటి ఎరుక? ప్రపంచానికి సంబంధించిన ఎరుక హరి. కాదండి, ప్రపంచానికి సంబంధించింది అనుభవం అండి. సెకండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు 4th పేరాలో ఉంది చూడండి. 4th పేరాలో ఉంది నర్మద గారు. క్లియర్ మీరు చూస్తే ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మెంటల్ వరల్డ్. అంటే ఇక్కడ క్లియర్ గా అంటే ఎక్స్పీరియన్స్ అనేది ప్రపంచానికి సంబంధించింది. ఇక్కడ చెప్తున్నాం. మీనాక్షి ఎవరు చెప్తున్నారు కాన్షియస్ గురించి? కాన్షియస్ అనేది మనకి బాడీకి సంబంధించింది, ఎక్స్పీరియన్స్ అనేది మనకి ప్రపంచానికి సంబంధించింది. భూమికలో అంటే మనకి అన్న భూమిక, ప్రాణ భూమిక, మనోభూమిక అనేది సంబంధించింది. ఇంకా బైండింగ్ తీసుకుంటే మోర్ సోల్స్ కి గ్రేట్ బైండింగ్ ఉంటుంది, సమ్ సోల్స్ కి లిటిల్ బైండింగ్ ఉంటుంది, ఫ్యూ సోల్స్ కి వెరీ లిటిల్ బైండింగ్ ఉంటుంది. ఇంకా GPRI అని ఎవరైతే చెప్తాం మనము, వెరీ ఫ్యూ సోల్స్ కి నో బైండింగ్ అన్నమాట. అదే విధంగా వీటన్ని కారణము మెయిన్ కాజ్ ఏదంటే సంస్కారాలు. అది కూడా ఒక మోర్ సోల్స్ కి ఎలా ఉంటాయి అంటే గ్రాస్ సంస్కారాలు ఉంటాయి. గ్రాస్ ఇంప్రెషన్ కావచ్చు, సెటల్ ఇంప్రెషన్స్ కావచ్చు, మెంటల్ ఇంప్రెషన్స్ కావచ్చు. ఇవన్నీ ఏదైతే మనము కాన్షియస్ ఆఫ్ బాడీ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్డ్, హ్యావ్ ఆన్ ప్లేన్, హ్యావ్ బైండింగ్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో దీనికి అన్నిటికీ మూలము సంస్కారాలు. అది కూడా బాబా గ్రాస్ ఇంప్రెషన్, సెటల్ ఇంప్రెషన్, మెంటల్ ఇంప్రెషన్ కూడా చెప్పేశాడు మనకి. ఉత్తి ఇంప్రెషన్సే కాదు. ఒక నిమిషం. ఎందుకంటే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ కాన్షియస్నెస్. ఇది కొద్దిగా, ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్షియస్నెస్, ఎందుకంటే అవతార్ మెహర్ బాబా మనందరితో కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడే మాటల్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్యారలల్ గా అంటే ఏంటి అంటే ఒకవైపు ఒక కంప్లీట్ గా కాన్షియస్ గురించి అంటే ఎరుక గురించే మాట్లాడుతూ ఉంటాడు, ఇంకోవైపు సంస్కారాస్. ఇలా దాన్ని ఇంగ్లీష్ లో ప్యారలల్ అంటారు. అంటే చెరో వైపు అని చెప్పొచ్చు. కరెక్ట్ గా చెప్పాలి అంటే చెరో వైపు. ఒకవైపు ఎరుక గురించే మాట్లాడతాడు అవుతాడు, ఏం మాట్లాడినా ఇంకోవైపు ఒక సంస్కారాస్ గురించి. ఈ 2 ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఏం అర్థం కావాలి
అంటే ఇప్పుడు మామూలుగా భాష ఎలా ఉంటుందో తెలుసా అండి? సాధారణంగా భాష ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తిని చూస్తుంటామండి. హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక వ్యక్తి విపరీతంగా బాధపడుతున్నాడు. వెళ్ళి చూసావు, పరామర్శించడానికి ఆ హాస్పిటల్కి వెళ్ళావు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నావు. కానీ బయటకు వచ్చి ఏం చెప్తావు నువ్వు ఇంకో వ్యక్తికి? ఏంటంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, అతడు చాలా బాధను అనుభవిస్తున్నాడండి. అవునా కదా? అంటే ఏం చేస్తున్నాము? అతడు పడేటువంటి శరీర బాధని నువ్వు అనుభవం యాడ్ చేస్తున్నావు. కానీ అవతాడు అంటాడు, దట్ ఈస్ నాట్ రైట్ అంటాడు. దట్ ఈస్ నాట్ రైట్ వర్డ్. నిజానికి శరీరానికి బాగా కాస్త అండి రిపీట్ చేసుకుందామండి, ఏం పర్వాలేదండి, మనకి అర్జెన్సీ ఏం లేదు. నాకు లేదండి, నాకు లేదు. నేను చాలా ఓర్పుతో, ఎందుకంటే అందుకే ముందు చెప్పుకున్నాం. దాని ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు గాడ్ స్పీక్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది హరి అన్నప్పుడు నాకు తెలియదు అని చెప్పాను. ఎందుకంటే నాకు కంప్లీట్ అవ్వడం అంటే గాడ్ స్పీక్స్ లో ఉండేటువంటి 276 పేజెస్ కంప్లీట్ చేసేస్తే గాడ్ స్పీక్స్ కంప్లీట్ అయింది నేను అనుకోవటం లేదండి. నా వ్యక్తిగత ప్రయాణపు అనుభవం. నేను భగవంతుడిగా వచించినంత వరకు భగవత్ వచనం పూర్తవ్వద్దు. అది నా ఆన్సర్ అండి. కాబట్టి ఇక్కడ ఏంటి, చాలా ఓర్పు. నేను సహనం అనే పదం వాడనండి. పేషెన్స్ అంటే సహనం అని వాడు. ఓర్పు అండి, ఓర్పు, శ్రద్ధ. చెప్పే ప్రతి మాట 1, 2 కాదు. ఎందుకంటే నా వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు నా కోసం 40 ఏళ్ళు శ్రమించి అవుతాడు నాతో మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నాడు, నాకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు, నా కథల గురించి మాట్లాడుతున్నాడు, నా కథానాయకుడు. కాబట్టి ఇక్కడ ప్రతి మాటని కూడా కొద్దిగా, ఎందుకంటే కొద్దిగా ప్రతి ఒక్క మాటని కూడా, ఎందుకంటే ఆ పదం, ఆ మాట అనేది నాకు బాటను చూపిస్తుందండి. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట నేను బాట ఎలా నడవాలి, బాటలో ఎలా ఉండాలి, బాటలో ఎలా ముందుకెళ్ళాలి, అలా ముందుకి నడుచుకుంటూ పోతే నేను నా తండ్రి దగ్గరికి ఎప్పుడు చేరువగలుగుతాను అనేటువంటిది గొప్ప మాట అండి. ఇప్పుడు జరిగేటువంటి మాట, ఇప్పుడు అందించే మాట. కాబట్టి ప్రతి దానిని కాస్త ఓర్పుతో, కాస్త శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేద్దామండి. ముఖ్యంగా సంస్కారాలు సహకరించదు. ఇంపార్టెంట్. నాకు సంబంధించిన సంస్కారాలు చెప్తున్నాను నేను, అందరి గురించి మాట్లాడట్లేదు, నేను నా గురించి మాట్లాడుతున్నాను. నా సంస్కారాలు ఒక్కొక్కసారి సహకరించవు. ఏం చేయాలి నేను? ఇంతకు ముందు ఏం చేశాను? సహకరించట్లేదు కదా, అది మన వల్ల కాదని పక్కన పెట్టేశాను. తెలియక, సంస్కారాల గురించి అవగాహన లేదు కాబట్టి, గత జన్మల్లో ఎప్పుడు లేదు కాబట్టి, ఇది మనకు అర్థం కావట్లేదండి, పక్కన పెట్టేద్దాం. అలాగే పక్కన పెట్టేస్తాను. ఒక బైబిల్ని పక్కన పెట్టేస్తాను, భగవద్గీత పక్కన పెట్టేస్తాను, ఖురాన్ పక్కన పెట్టేస్తాను, అన్నిటిని పక్కన పెట్టేస్తాను. కానీ అదే సంస్కారాలు ఇప్పుడు కూడా అదే విధంగా జాదు చేసింది. నీ గాడ్ స్పీక్స్ అర్థం కాదురా హరి, దాన్ని పక్కన పెట్టానండి. కానీ నేను దాన్ని పక్కన పెట్టలేదండి. ఈ జన్మలో నేను చేసినటువంటి, నాకు అవతాడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, ఎందుకు అలా మాట్లాడుతూ ఉంది అని గుర్తించేటువంటి ఒక సమర్థత ఇచ్చాడు నాకు అవుతాడు. కాబట్టి అలా మాట్లాడుతుంది అంటే, ఓహో, దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సంస్కారాస్. ఇది సంస్కారాల భాష, ఇది నా భాష కాదు. కాబట్టి అది సహకరించకపోయినా, అర్థం కాకపోయినా, నా సంస్కారాల్ని సహకరింప చేసుకుంటూ ఆ గాడ్ స్పీక్స్ ని అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకుంటూనే మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి గుర్తు పెట్టుకుందామండి. కాబట్టి ఆ పేషెంట్ మనం చూస్తున్నప్పుడు అతడు ఎంతో బాధను అనుభవిస్తున్నాడు అన్నప్పుడు, ఎందుకంటే సాధారణంగా భాష ఎలా ఉంటుంది అంటే, అవతాడు చాలా చోట్ల చెప్తాడండి, నువ్వు మాట్లాడే ప్రతి భాష ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? గుడ్డిగా నమ్మడం వల్ల వచ్చిందని చెప్పాడు బాబా. ఇట్స్ బ్లైండ్లీ ఇమిటేషన్ అంటండి. గుడ్డిగా ఎవరో ఇక్కడో చెప్పాడు కాబట్టి ఆ మాట పట్టుకుంటావు. అందులో ఉన్న నిజాలు నీకు తెలియదు. వాళ్ళు మాట్లాడారు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఏమంటే ఇప్పుడు మామూలుగా చూడండి, సాధారణంగా మాట్లాడే మాట ఎలా ఉంటుందండి? ఒక మనిషి మాట్లాడే మాట అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, నేను రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నానండి. రోడ్డుకు నడుచుకుంటూ పోతే ఏదో పరధ్యానంలో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే, ఒక రాయి కొట్టుకుని, ఒక రాయి తగిలింది, విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది. నేను హాస్పిటల్కి వెళ్ళాను, అడ్మిట్ చేసుకున్నాడు, కట్టాడు, హాస్పిటల్లో ఉన్నాను. సో నన్ను చూడడానికి ఎవరైనా వచ్చారు అనుకున్నాను. ఎరా హరి ఏమైంది అని అడిగారు అనుకోండి, ఎవరైనా వచ్చినాను. ఏమైంది అన్నప్పుడు వచ్చేసి నేను ఏమంటానండి ఆ సమయంలో సాధారణంగా, ఇప్పుడు నా భాష ఎలా ఉంటుందండి? మామూలుగా ఎవరిని వచ్చి అడిగారు ఏమైంది హరి అని అడిగితే ఏం చెప్తారండి మామూలుగా? రాయి తగిలింది అంటామన్నయ్య. అంటే ఓహో, రాయి ఏమనుకుంది, ఆ హరి ఈ దారిలో వస్తాడు కాబట్టి వాడి కాళ్ళని తగులుతామని రాయి అనుకుంది. అంతే కదా అరుణ? అంతే అన్నయ్య. అలా ఉంటుంది భాష, అలా ఉంటుంది. నిజానికి జరిగింది ఏంటంటే, హరిప్రసాద్ వెళ్ళి రాయిని కొట్టుకున్నాడు. వీడెళ్ళి నేను వెళ్ళి రాయిని దెబ్బతీశాను. అంటే నిజానికి హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది ఎవరు? నన్న రాయిని తీసుకెళ్ళాలి. ఒక ధర్మంగా చెప్పాలి అంటే భాష మారింది కదా.
ఇప్పుడు ఊరు ప్రయాణం చేస్తుంటామండి, చూడండి భాష ఎలా ఉంటుంది చూడండి. ఊరు వస్తుందండి, ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తున్నాము, వెంటనే ఏమవుతోంది, ఏమైంది మనం ఎక్కడి దాకా వచ్చామంటే ఊరు వచ్చేసింది అంటాడు. ఊరు ఎక్కడికి వస్తుందండి? ఊరు అక్కడే ఉందండి. వీడు వచ్చాడు ఊరికి. ఊరు ఎక్కడికి రాదు కదండి. ఊరు ఎక్కడైనా కదులుతుందా? ఊరు వచ్చేసింది, బెంగళూరు వచ్చేసింది అంట నేను. బెంగళూరు ఎక్కడ రాలేదు, బెంగళూరులోనే ఉందండి. బెంగళూరు ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. భాష ఎలా ఉంటుంది అంటే ఒక బ్లైండ్ ఇమిటేషన్, ఒక గుడ్డిగా నమ్మడం వల్ల భాష మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ అవతారుడు ఒక తన మౌనధారి అయి మనకి మాట్లాడాల్సిన మాటలు మనకు నేర్పిస్తున్నాడు ఈ యొక్క మెహరోపాసనం ద్వారా. ఎలాంటి మాటలు మాట్లాడాలి గుర్తు పెట్టుకో. ఇంకా మన గతంలో చూసాం, మనసు బాలేదన్నాం, నీకు ఎలా తెలుసు మనసు బాలేదని? మనసు గురించి నీకు తెలుసా? మనసు తత్వం నీకు తెలుసా? మనసు ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఫోటో తీసుకున్నావా, సెల్ఫీ తీసుకున్నావా నీ మనసుతో? లేదు కదా. ఎవరు చెప్పారు నీకు అదంతా కూడా? ఇదంతా ఏమవుతుంది అంటే అంటే ఆలకిస్తూ మాట్లాడడం నేర్చుకోకపోవడం వల్లనే జరిగిందండి ఇవంతా కూడా. అంటే ఎవరి మాటలు ఆలకించాలి? మాట్లాడాల్సిన మాటలు ఆలకించాలి. మాట్లాడాల్సినటువంటి ఏదైతే ఎవరైతే తెలుసుకుని మాట్లాడుతారో అటువంటి మాటలని ఆలకిస్తూ మాట్లాడడం నేర్చుకో అన్నాడు మనకి మౌలానా జలాలుద్దీన్ రూమి. అంటే తెలిసిన వాడు మాట్లాడాలి, తెలియని వాడు మాట్లాడకూడదు. తెలియని వాడు మాట్లాడినా కూడా మనకు అవతల చెప్పాడు కదా వై గాడ్ స్పీక్స్ లో ఎలా ఉంటుంది, నా మాట ఎలా ఉంటుంది, నీ మాట ఎలా ఉంటుంది అంటే నేను మాట్లాడే ప్రతి మాట తెలిసి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడి అవుతాడు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు అవుతాడు. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా తెలిసే మాట్లాడుతున్నాను, కానీ నువ్వు కేవలం మాటలకే పరిమితము. కాబట్టి ఇది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం అర్థం కావాలి అంటే ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎటువంటి మాటలు ఆలకించాలి? ఎవరైతే తెలిసి మాట్లాడుతున్నారో అటువంటి మాటలని ఆలకిస్తూ నువ్వు మాట్లాడడం నేర్చుకో అంటున్నాడు మౌలానా జలాలుద్దీన్ రూమి. ఇలా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. అందుకని ఏం చెప్తున్నాడు అవుతాడు క్లియర్ గా వచ్చేసి అంటే ఇప్పుడు ఎలా చూడాలండి? ఇప్పుడు కొద్దిగా మనకి ఈ యొక్క థర్డ్ పేరా నుంచి అవతాడు ఏదైతే చెప్పబోతున్నాడో మనకి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఎలా చూడాలి? ఇప్పుడు ఆ పేషెంట్ ని ఎలా చూడాలి అంటే ఎలా చూడాలి? అతడికి ఉన్నటువంటి ఒక స్థూల సంస్కారముల వలన అతడు ఈ యొక్క స్థూల ప్రపంచం యొక్క అనుభవం ద్వారా స్థూల శరీరం యొక్క ఎరుక పొందుతున్నాడు. అది అతడి బాధ. ఇది కొంచెం లెంగ్తీగా, అంటే ఇంత లెంగ్త్ ఉంటుందా అండి అంటే లెంగ్త్ రియాలిటీ కదండి, ఇలాగే ఉంటుంది, ఇలాగే చూడమన్నాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ క్లియర్ గా ఏంటి, చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఒకటేంటి కాన్షియస్నెస్, రెండు ఎక్స్పీరియన్స్. ఇది అర్థం కావాలి. మొదటిది ఏంటి ఎరుక, రెండోది అనుభవము. అంటే ఎరుక అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. అనుభవం దేనికి సంబంధించింది? ప్రపంచానికి సంబంధించింది. ఈ రెండు కాస్త అండి వీలైనంత వరకు కాస్త డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రపంచానికి ఎరుక లేదు, శరీరానికి అనుభవం లేదు. ఇది అర్థం కావాలండి. ఈ విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఫస్ట్ పేజ్ లో చెప్పేస్తున్నాడు అవుతాడండి. మనకి ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా, ఎక్కువ పొడిగించకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగాని చాలా తక్కువ స్పేస్ లో చెప్పేస్తున్నాడు. అది కూడా అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు అవుతాడు. కానీ శ్రద్ధ పెట్టడమే ఒకటి ఇంపార్టెంట్. మరి ఏమి లేదు ఇక్కడ, మనం శ్రమించాల్సింది, కష్టపడాల్సింది ఏం లేదండి. కొంచెం ఆయన నా కోసం మాట్లాడుతున్నాడే నా తండ్రి, కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేస్తానని కూర్చోవడమే ఆయన దగ్గర. కాబట్టి ఇక్కడ ఏం అర్థం అవుతోంది అంటే స్పష్టంగా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఎరుక అనేది దేనికి సంబంధించింది? శరీరాలకి సంబంధించింది. శరీరాన్ని మనం తెలుసుకున్నాం ఏంటి? స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు. కాబట్టి స్థూల శరీరాలకి, ఆ తర్వాత సూక్ష్మ శరీరానికి, మానసిక శరీరాలకి సంబంధించినది ఎరుక. ఇకపోతే అనుభవంకి వచ్చేసరికి 3 ప్రపంచాలు, స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలకు సంబంధించింది అనుభవము. ఇది కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడెక్కడ కష్టం లేదండి. బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ మనకి స్పష్టంగా ఏం చెప్తున్నాడు అవుతాడు, నీకు తెలియని దానికన్నా నీకు తెలిసిన దానితో మొదలు పెడుతున్నాను అవుతాడు. చెప్పాడు కదా మనకి ప్రీవియస్ మెహరోపాసనంలో. ఇంత సులువు ఎక్కడ దొరుకుతుందండి మనకి? అవుతాడు స్పష్టంగా చెప్తున్నాడు ఫస్ట్ పేజీలోనే, నేను నీకు తెలియని దాంతో నేను మొదలు పెట్టడం లేదురా, నీకు తెలిసిన దాంతో మొదలు పెడుతున్నా. నీకు తెలిసింది ఏంటి? నీకు స్పిరిచువాలిటీ తెలియకపోయినా, లేకపోతే ఆధ్యాత్మికత, నీకు భగవంతుడి విషయాలు ఏమి తెలియకపోయినా నీకు ఈ రెండు బాగా తెలుసు కదా.
నాస్తికుడు కూడా తెలుసు ఇవన్నీ, ఈ రెండు విషయాలు ఏంటవి? మొదటిది శరీరము, రెండు ప్రపంచము. నువ్వు రోజు ఉదయంతో లేచి కూర్చుంటావు కదా, లేచి కూర్చుంటే నీ శరీరానికి ఎవరైనా కొత్తగా ఇంట్రొడక్షన్ ఇవ్వాలా? నీ శరీరాన్ని ఎవరైనా గుర్తించే ప్రయత్నం ఎవరైనా చెయ్యాలా? ఒకవేళ నువ్వు అమ్నీషియా లాంటి పేషెంట్ అయితే తప్ప, నిన్ను మర్చిపోతే గజని లాంటి పేషెంట్ అయితే అది వేరే విషయం. నువ్వు నార్మల్ గా లేచి కూర్చుంటున్నావు కదా, లేచి కూర్చుంటున్నప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చి, మా తల్లి నా దగ్గరకు వచ్చి, ఒరే హరిప్రసాద్, అరే హరి ఇది నీ శరీరం రా అని నాకు తను చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. నాకు తెలుసు దిస్ మై బాడీ, దిస్ మై గ్రాస్ బాడీ అని నాకు ఎవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదండి, నాకు తెలుస్తూ ఉంది. అదే విధంగా నా కళ్ళ ముందు ఒక మారసంద్ర అనేటువంటి ప్రపంచం కనిపిస్తూ ఉంది. అది కూడా నా తల్లి నా దగ్గరకు వచ్చి ఇదేరా మారసంద్ర అనే ప్రపంచము అని తను నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదండి. అంటే ఇది నాకు తెలిసిన విషయాలే. ఒకటేంటి శరీరము, రెండు ప్రపంచము. కానీ నువ్వు ఈ శరీరానికి సంబంధించింది ఏదైతే అనుకుంటున్నావో అది నిజం కాదు, నేను ఆ నిజం మీద చెప్తాను. ఎంత గొప్పగా ఎవరు చెప్తారండి మనకి భూమి మీద, ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఎంత సులువుగా ఎవరు చెప్తారండి? కాబట్టి స్పష్టంగా చెప్తున్నాడు. కానీ నువ్వు ఆ శరీరం అనేది నీకు పరిచయమేరా, కానీ ఆ శరీరానికి సంబంధించింది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నిజం కాదు. ఆ నిజాన్ని పక్క కాసు. కాబట్టి ఆ నిజం ఏదైతే కాదో, ఆ అసలైన నిజం ఏదైతే ఉందో అది నీకు చెప్తాను, విను, కాస్త శ్రద్ధగా ఆలకించు. కాబట్టి ప్రపంచం అంటే ఏంటి? నువ్వు ఇదే అనుకుంటున్నావు కదా. శరీరాలకు సంబంధించినంత వరకు నువ్వు అద్దంలో రోజు ఉదయంతో లేవగానే అద్దంలో చూసుకుంటున్నావు కదా, అది ఒక్కటే అనుకుంటున్నావు కదా, అది ఒక్కటే లేదంటున్నావు, అంతే తేడా. అండ్ నువ్వేం చూస్తున్నావు? గ్రాస్ బాడీ అంటున్నావు. కానీ ఈ గ్రాస్ బాడీ లోపల సమస్త ప్రపంచం ఉందిరా లోపల. అసలైన విషయం అంతా కూడా గ్రాస్ బాడీలో లేదు, గ్రాస్ బాడీతో లేదు, గ్రాస్ బాడీలోనే ఉంది. అకార్డింగ్ టు మనకి చార్ట్ నెంబర్ 10, డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10 లో మనకు అవుతాడు, చెప్తాడు ఏముంది ఈ శరీరంలో. మనకి తెలుసో తెలియకో, అనుభవం ఉన్నా లేకపోయినా, అవగాహన ఉన్నా లేకపోయినా, ఆల్మోస్ట్ మనం విన్నదో లేకపోతే ఎక్కడో చోట చదివింది ఏంటి? ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది, ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది, ప్రతి జీవరాశిలో ఆత్మ ఉంది అన్నప్పుడు, కానీ ఈ శరీరం నుండి ఆత్మ ఉంటుందని తెలుసు. కానీ ఈ శరీరానికి ఆత్మకు మధ్య ఏముంది అనేది తెలియదు చాలా వరకు. లోకంలో చాలా తక్కువ మందికి తెలుసు. ఆ క్లారిటీ ఇచ్చాడు అవుతాడు చార్ట్ నెంబర్ 10 ద్వారా డివైన్ థీమ్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు మనకి? కాబట్టి నువ్వు ఏదైతే శరీరం పట్ల నువ్వు ఏదైతే అవగాహన పెట్టుకున్నావో దట్ ఈస్ నాట్ అవేర్నెస్, అది రైట్ అవేర్నెస్ కాదు. కాబట్టి నీకు తెలిసినటువంటి శరీరాలు, ప్రపంచాల గురించి తెలియని విషయం చెప్తాను, విను. నీకు తెలిసిన విషయం ఏంటి? గ్రాస్ బాడీ ఒక్కటే. నీకు తెలిసింది ఏంటి? గ్రాస్ బాడీ ఒకటే కదా. కానీ గుర్తు పెట్టుకో, దీన్ని దాటుకొని వెళ్ళాలి. అసలైనటువంటి జర్నీ, అసలైనటువంటి మ్యాజిక్ దీన్ని దాటితే వస్తుంది, దీంతో రాదు. కాబట్టి ఈ రెండు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎరుక అనేది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది దేనికి సంబంధించింది? శరీరాలకి సంబంధించింది. అనుభవం అనేది దేనికి సంబంధించింది? ప్రపంచాలకి సంబంధించింది. ఇకపోతే భూమికలు, మూడోది భూమికలు అంటే ప్లేన్స్. ఏం లేదండి, మార్గం అండి. అర్థం చేసుకోవాలంటే ఏం లేదండి, మార్గం అండి. ఇదొక పాత్. ఒక సాధకుడు, ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ గా ఉన్నవాడు, ప్రాపంచికంగా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలాగైతే రోడ్డు ద్వారానో లేకపోతే ఏదో మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తాడు కదండి, ఈ భూమికలు కూడా ఒక మార్గం అండి. ఇంకేం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్లేన్స్ ఇస్ నథింగ్ బట్ జర్నీ అండి. ఆయా భూమికలో ఉండే వాళ్ళు ఏ విధమైన ప్రయాణం చేసుకుంటూ ఆ భగవంతుడి సన్నిధికి వెళ్తారు అనేది తెలిపేది ప్రయాణము. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏం కనిపిస్తుందంటే, అందుకే అవుతాడు దీన్ని ఆన్ ప్లేన్స్ అన్నాడు, ఓపి అన్నాడు. ఆన్ ప్లేన్ అంటే వాళ్ళందరూ ఆయా భూమికల మీద ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆయా భూమికల మీద ఉంటారు. ఇప్పుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి 6వ భూమిక మీద ఉన్నారు, హజరత్ ఇనాయత్ ఖాన్ 5వ భూమిక మీద ఉన్నారు, చాంగ్దేవ్ 4వ భూమిక మీద ఉన్నారు. సో మిగతా వాళ్ళు కూడా యోగి 1వ భూమిక మీద ఉన్నారు, మహాత్మా 2, 3 భూమికల పైన మీద ఉన్నారు. అకార్డింగ్ చార్ట్ నెంబర్ 5 ద జర్నీలో మనకు కనిపిస్తుంది. అంటే ఆయా ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు ఆయా భూమికల మీద ఉంటారు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకుంటే చాలు, భూమికల మీద. ఇదొకటి, మూడోదండి. ఇకపోతే 4వ విషయానికి వచ్చేసరికి హ్యావ్ బైండింగ్, కలిగి ఉండే బంధనాలు. ఇది కూడా తెలుసండి.
ఇప్పుడు శరీరము తర్వాత ప్రపంచం తర్వాత సాధారణంగా మనిషి తెలిసో తెలియకో వాడే పదం ఏంటి అంటే బంధనాలు. కానీ ఇక్కడ కూడా చెప్తున్నాడు అవుతాడు, ఇది కూడా నీకు తెలియంది నేను తెలియజేస్తాను. నువ్వు ఏదైతే నిజం అనుకుంటున్నా అది అబద్ధం, అసలు నిజం నేను చెప్తా. ఇప్పుడు సంసారంలో మునిగిపోయిన వ్యక్తి, సంసారమే పెద్ద ఇది ఆటంకం అనుకునే వ్యక్తికి ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమంటే మీరు ఇంకా భగవంతుని గురించి తెలుసుకోలేదు అన్నప్పుడు ఆ వ్యక్తి అవగాహన లేకుండా చెప్పే మాట ఏంటి అంటే మనుషుల వైపు చూపిస్తాడు. ఏంటంటే ఇన్ని బంధనాలు పెట్టుకుంటూ నేను అవన్నీ యాడ్ చేయగలుగుతానండి అంటాడు. అంటే ఎవరి వైపు చూపిస్తున్నాడు? ఒక శరీరాల వైపు చూపిస్తున్నాడు. ఒక శరీరాలు నిన్ను ఆధ్యాత్మిక మార్గం ఎదనివ్వకుండా చేస్తుందా? ఒక శరీరాలు నిన్ను భగవంతుడు కాకుండా చేస్తూ ఉందా? ఎంత మూర్ఖత్వము, ఎంత అజ్ఞానం అంటాడు అవుతాడు. కాబట్టి సాధారణంగా మనకి బంధనం అంటే ఎవరి వైపు చూపిస్తారండి? సాధారణంగా అంటే మనుషుల వైపు చూపిస్తారండి. సాధారణంగా అవగాహన లేకపోవడం వల్ల ఇలా మాట్లాడతారు. కానీ అవతాడు చెప్పాడు, గుర్తుపెట్టుకో, నిజానికి మనుషుల వల్ల నీకు బంధనాలు రాలేదు, గుర్తుపెట్టుకో. కాబట్టి కలిగి ఉండే బంధనాలు, మొదటిది ఏం చెప్పుకున్నామంటే దేనికి సంబంధించిన ఎరుక? ఆ శరీరాలకి సంబంధించిన ఎరుక. కానీ ఎరుక అనేది ఎప్పుడు శరీరాలకు సంబంధించింది. ఇకపోతే అనుభవం అనేది ప్రపంచాలకి సంబంధించింది. మళ్ళీ రిపీట్ చేసుకుందామండి, అంటే శరీరాలకి అనుభవం లేదు, ప్రపంచానికి ఎరుక లేదు. ఇది గుర్తుపెట్టుకుందామండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఈ మాటని కొద్దిగా కాస్త శ్రద్ధగా ఆలోచిస్తూ దాన్ని కాస్త జీర్ణించుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే మూడోది భూమికలు, నాలుగోది బంధనాలు, కలిగి ఉండే బంధనాలు. కలిగి ఉంటాడు, హ్యావ్ బైండింగ్స్ అంటాడు అవుతాడు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి బంధనాలు ఏదైతే ఉందో తనకు తన ఆటంకం అనుకుంటున్నాడో, వీళ్ళ వల్ల నేను ఈ పని చేయలేకపోతున్నా అంటున్నట్టు మామూలుగా భాష ఉంటుందండి. సాధారణంగా పాపం తెలియకుండా మాట్లాడతాడండి అవుతాడు. అదే అంటాడు, ఇట్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వాడేదో పాపం వాడికి అవగాహన లేక అలా మాట్లాడుతున్నాడు. అవగాహన తెలిస్తే వాడు అలా మాట్లాడలే అని బాబా భరోసా ఇస్తున్నాడు వాళ్ళని కూడా. కాబట్టి బంధనం అనుకుంటాడు, కాదండి, ఏది బంధనం కాదండి. అసలు బంధనం అనేది మనకి గత మెహరోపాసులు చెప్పేశాడు అవసరం క్లియర్ గా మనకి. కాబట్టి కలిగి ఉండే బంధనాలు. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే చివరిది ఏంటి అంటే కలిగి ఉండే సంస్కారాలు. కలిగి ఉండే సంస్కారాలు. ఎందుకు ఎటువంటి సంస్కారాలు? ఇంతకు ముందు మన బంధనాలు తీసుకునేసరికి ఏం చెప్పుకున్నాము? ఎలాగైతే అంటే ఆ ఎరుక అనేది శరీరాలకు సంబంధించింది. ఎటువంటి శరీరాలు అంటే స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాల ఎరుక. ప్రపంచానికి అనుభవంకి వచ్చేసరికి మాత్రం ప్రపంచానుభవము. అంటే ఎటువంటి ప్రపంచము? స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలకి సంబంధించిన అనుభవము. ఇకపోతే భూమికలు అంటే అన్న భూమిక మీద ప్రయాణించడము, ప్రాణ భూమిక మీద ప్రయాణించడము, మనోభువనం మీద ప్రయాణించడము. 3 రకాల భూమికలు ఉంటుంది. 4వది వస్తుందండి ఆ తర్వాత విజ్ఞాన భూమిక మీద వస్తుంది. ఇకపోతే బంధనాలకు వచ్చేసరికి మాత్రము ఎటువంటి బంధనాలు? 4 రకాల బంధనాలను చెప్పాడు అవుతాడు. ఏంటది కూడా? ఎక్కువ బంధనాలు, తేలికైన బంధనాలు, అత్యంత తేలికైన బంధనాలు లేవు. ఇప్పుడు 4 వచ్చేసింది. ఇకపోతే సంస్కారాలకు వచ్చేసరికి ఏంటి ఇక్కడ? స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు లేవు. ఇది అర్థం చేసుకుంటే కాబట్టి క్లియర్ ఏం చెప్పాడు అవుతాడు? ఫస్ట్ అర్థం కావాలి, ఫస్ట్ 4 అర్థం కావాలి. ఎందుకంటే ఈ 4గింటికి మూలం ఏంటి అంటే ఏది సంస్కారాలే. అంటే నీకు సంస్కారాల వలనే బంధనం ఏర్పడింది, ఇది అర్థం కావాలి. ఇక్కడ నేర్పించే భాష అదేనండి. ఎవరో తల్లిదండ్రుల వలనో, లేకపోతే భార్య బిడ్డల వలనో, బంధువుల వలనో, స్నేహితుల వలనో, చుట్టాల వలనో నీకు బంధనాలు కాదు. వాళ్ళు నిన్ను అడ్డుకుంటున్నారంటున్నావంటే అది అంటే నీకు ఇంకా విషయాలు అర్థం కాలేదని అర్థం, నీకు ఇంకా అవగాహన చేసుకోలేదని అర్థం. నిజానికి బంధనం ఇక్కడి నుంచి మొదలవుతుంది అంటే సంస్కారాల నుండి బంధనం వస్తుంది. కాబట్టి నువ్వు తేల్చుకోవాల్సింది మనుషులతో బంధనాలు కాదు, ఈ శరీరాలతో ఉన్నటువంటి ఎరుకలు కాదు, ప్రపంచంతో ఉన్నటువంటి అనుభవాలకు కాదు. నువ్వు తేల్చుకోవాల్సింది నీ సంస్కారాలతో తేల్చుకోవాలి. కాబట్టి నువ్వు అక్కడ అవగాహన తెచ్చుకోవాల్సిన సంస్కారాల మీదనే. అంటే సంస్కారాలను బట్టే నీకు బంధనాలు వస్తుంది, బంధనాలను బట్టే నువ్వు చేసే ప్రయాణం అనేటువంటి భూమికలు ఏర్పడుతున్నాయి. ఆ భూమికలను బట్టే ప్రపంచాలు అనేది కూడా నిర్ణయించబడుతోంది. ఆ ప్రపంచాల యొక్క నిర్ణయం బట్టే నీకు శరీరపు ఎరుకలు నిశ్చయించబడుతోంది. దిస్ ఇస్ ద లైఫ్. ఇది జీవితం అంటే, ఇది అవగాహన అంటే ఇది.
కాబట్టి ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, మళ్ళీ మొదటికి వస్తే మనకి కాన్షియస్ అనేది కూడా శరీర బాడీకి సంబంధించింది, ఎక్స్పీరియన్స్ అనేది వరల్డ్ కి సంబంధించింది. సో ప్లేన్స్ కి వచ్చేసరికి మాత్రం జర్నీకి సంబంధించింది. కలిగి ఉండేది ఏంటి? బంధనాలు. కలిగి ఉండేది ఏంటి? సంస్కారాలు. అర్థమవుతుంది కదండి అవుతాడు చెప్పే మాటని. కాబట్టి ఇక్కడ 4, 5 అంటే ఏంటి? ఇక్కడ అంటే నలుగురు గురించి మాట్లాడుతున్నాడు అవుతాడు. ఆ నలుగురు మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే సినిమా టైటిల్ ఉంది కాబట్టి ఆ నలుగురు గురించి మాట్లాడుతున్నాడు అవుతాడు. ఆ నలుగురు, ఈ నలుగురు దేనికి కనెక్ట్ అయ్యారు? ఈ 5టితో కనెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు ఈ నలుగురు ఆ 5టితో కనెక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి మరో 4 విషయాలు ఏంటి అనేది ఇంకొకసారి రిపీట్ చేయించుకుందాం, ఇంకొకసారి చెప్పించుకుందాం అవుతాడు చేత. అర్థం కావట్లేదు కాబట్టి పర్వాలేదండి, బాబా చెప్తాడండి మనకి, రిపీట్ చేయించుకుందాం. ఎందుకంటే నా యొక్క అనుభవంలో ఎన్నో వందల సార్లు, వేల సార్లు బాబాని అడిగి చెప్పించుకుంటున్నాను. బాబా నాకు అర్థం కాలేదు బాబా, ఇంకోసారి రిపీట్ చేయి బాబా. సారీ బాబా, నీకు శ్రమ ఇస్తున్నాను తెలుస్తూ ఉంది, కానీ బాబా నీకు మరింత శ్రమ పెట్టకుండా ఉండాలంటే నువ్వు నాకు రిపీట్ చేయాలి. నాకు అర్థం కావట్లేదు, నాకు అంత నా బుర్ర అంత షార్ప్ ఏం కాదు. కాబట్టి అది నా వ్యక్తిగత అనుభవం అండి, నేను అడిగి చెప్పించుకుంటానండి మెహర్ బాబా చేత. బాబా నాకు ఇది అర్థం కాలేదు, నాకు కొంచెం ఎగ్జాంపుల్, నా పోటీ వాడికి అర్థమయ్యే భాష చెప్పు. ఇప్పుడు నాకు ఎవల్యూషన్ ప్రాసెస్, రీఇన్కార్నేషన్ ప్రాసెస్, రియలైజేషన్ ప్రాసెస్ అన్నావు. ఏం చెప్పావు అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను? యాక్చువల్ గా అంటే నేను ఎవల్యూషన్ ప్రాసెస్ నుంచి వచ్చాను. అంటే నేను రాయి నుండి జంతువు వరకు నేను గత జన్మ నేను అక్కడ కూడా ఆ జర్నీ చేశాను. అలా జన్మలు ఎత్తాను నేను. అంటే రాయి నుండి జంతువు దాకా వచ్చాను. దాన్ని నువ్వేమన్నావు? దాన్ని ఎవల్యూషన్ ప్రాసెస్, దాన్ని పరిణామ ప్రక్రియ అన్నావు. ఓకే, అది చెప్పే బాగానే ఉంది, కాస్త అర్థమవుతుంది బాబా. ఇంకేమన్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నాను? హరిప్రసాద్ అనేవాడు లోకంలోకి వచ్చాడు. అంటే పునర్జన్మ, పుడుతూ చస్తున్నాడు. అంటే పునఃజన్మ, అంటే పునః అంటే రిపీట్, రీఇన్కార్నేషన్. ఇది చెప్పావు, బాగానే ఉంది. రేపు తర్వాత ఏం చెప్పావు? తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి? రియలైజేషన్ ప్రాసెస్. అంటే నేనెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను భగవంతుడిని, నేను ఆత్మని అనే విధంగా అలా నేను గనుక రియల్ ఆన్సర్ పొందగలిగితే ఇంకా నేను రీఇన్కార్నేషన్ ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. నాకు ఈ ముడిటి గురించి చెప్పావు, బాగానే ఉంది, కానీ నాకు అర్థం కావట్లేదు బాబు. నువ్వు ప్రతిసారి పరిణామ ప్రక్రియ అంటావు, పునర్జన్మ ప్రక్రియ అంటున్నావు, సాక్షాత్ ప్రక్రియ అంటావు. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది, నేను ఎలా కనెక్ట్ చేసుకోవాలి? అప్పుడు నాకు అవుతాడు చెప్పిన మాట ఏంటంటే 3 కథలు. ఏం లేదురా, కథ నీకు బాగా అర్థమవుతుంది కదా? నాకు బాగా అర్థమవుతుంది బాబా. స్టోరీ బాగా ఇష్టం కదా నీకు? ఇష్టం బాబా, నాకు బాగా అర్థమవుతుంది. నీకు ఆ భాషలో చెప్తా. ఒకటి కథ జరిగిందిరా, నిన్న ఒక కథ అది అయిపోయింది. ఒక కథ అయిపోయింది. అంటే నిన్న ఒక కథ జరిగింది నీ లైఫ్ లో, నీ జన్మలో అయింది. ఇప్పుడు ఒక కథ జరుగుతూ ఉంది. అంటే ఆల్రెడీ ఒక కథ అయిపోయింది, ఇప్పుడు ఏంటి? ఒక కథ జరుగుతూ ఉంది. తర్వాత జరగబోయే కథ ఇంకోటి ఉంది. అంటే మొత్తానికి నీది 3 కథలు రా. నిన్నటి నీ కథ ఒకటి, ఇప్పటి నీ కథ ఒకటి, రేపటి నీ కథ ఒకటి. నీకు అర్థమవుతుంది కదా? అంటే 3 కథలు ఉన్నాయి. అప్పుడు కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్పిన మాట ఏంటంటే నిన్నటి నా కథ, ఇప్పటి నా కథ, రేపటి నా కథ. అయిపోయిందండి. గుప్పిట్లో గాడ్ స్పీక్స్. ఇప్పుడు ఏం చెప్పాడు అవుతాడు నాకు ఇక్కడ? గుప్పిట్లో తీసుకుంటే, ఒరే నువ్వు ఈ సృష్టిలోకి వచ్చే టైంకి అకార్డింగ్ టు చార్ట్ నెంబర్ 9 అండి. ఇప్పుడు నాకు అవుతాడు చెప్పింది గుప్పిట్లో గాడ్ స్పీక్స్ ఎలా అందిస్తున్నాడు అవుతాడు అంటే అకార్డింగ్ టు చార్ట్ నెంబర్ 9 ఏం చెప్తున్నాడు అంటే నాకు, నువ్వు ఈ సృష్టిలోకి వచ్చే టైంకి యువర్ ఏ అర్థమవుతుంది కదరా నీకు? ఏ ఫర్ యాపిల్ అర్థమవుతుంది బాబా, చదువుకున్నాను చిన్నప్పుడు. కాబట్టి యువర్ ఓకే బాబా, ఏగా స్టార్ట్ అయ్యావు క్రియేషన్కి వచ్చేసరికి. ఆ ఏంటో చెప్తాను నీకు. కాబట్టి ఏగా స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఏం జరిగింది? నెక్స్ట్ సెకండ్ ఫింగర్కి వచ్చేసరికి నువ్వు వెంటనే నిన్నటి నీ కథ స్టార్ట్ చేసేసావు. ఎక్కడి నుంచి అంటే స్టోన్ నుంచి స్టార్ట్ చేసావు. ఆ కథ అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది స్టోన్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి దాకా వచ్చావు? యానిమల్ దాకా వచ్చావు. అదంతా కూడా ఏంటి? అది నిన్నటి నీ కథ. నీ కథే మాట్లాడుతున్నాను, నా కథ మాట్లాడట్లేదు. నీ కథ గురించే మాట్లాడుతున్నాను. నీ గురించి నీకు చెప్తున్నప్పుడు నీకు అర్థం కాకపోయే విషయం ఏముందిరా ఇక్కడ? నేను నా గురించి ఇంకా చెప్పలేదు, నీ గురించే మాట్లాడుతున్నా. ఓకే బాబా చెప్పు, వింటున్నాను బాబా, అర్థమైందా? సో ఏగా స్టార్ట్ అయినటువంటి నువ్వు సో నిన్నటి నీ కథ కంప్లీట్ చేస్తావు. ఏం చేస్తావు? స్టోన్ నుంచి అప్ టు యానిమల్ దాకా జన్మలు ఎత్తేస్తావు. అయిపోయింది కదా? అది ఎవల్యూషన్ ప్రాసెస్. దాని ఏం చెప్తానంటే రాసుకో అన్నాడు. నేను రాసుకున్నాను. ఏంటది? నిన్నటి నా కథ. అంటే ఎటువంటి నిన్నటి నా కథ? జరిగిపోయిన నిన్నటి నా కథ. జరిగిపోయింది, అది జరిగిపోయింది. కాబట్టి జరిగిపోయిన నిన్నటి నా కథ
ఈ పరిణామ ప్రక్రియ. ఇకపోతే ఇప్పటి విషయం ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతోంది? రీఇన్కార్నేషన్ జరుగుతోంది. అంటే ఏం జరుగుతోంది? జరుగుతున్న ఇప్పటి నా కథ. అర్థమవుతుంది కదండి? నాకు చెప్తున్నాను, నేను అర్థం చేసుకుంటున్నాను కాబట్టి మీకు సో కాబట్టి ఫస్ట్ ఇదేంటి? ఇప్పటి నా కథ అంటే జరుగుతున్న ఇప్పటి నా కథ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అది దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకా జరుగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది ఇదొక అంతులేని కథ ఇది అంతా కూడా. అంటే ఏం జరిగింది? నేనేం చేస్తాను? నేను క్లియర్ గా జరిగిపోయిన నిన్నటి నా కథ, జరుగుతున్న ఇప్పటి నా కథ రీఇన్కార్నేషన్ ప్రాసెస్. మూడోది ఏంటి? జరగబోయే రేపటి నా కథ రియలైజేషన్ ప్రాసెస్. అంటే నిన్నటి నా కథ పూర్తి చేసుకున్న తర్వాత, ఇప్పటి నా కథ పూర్తి చేసుకున్న తర్వాత, రేపటి నా కథ, జరగబోయే రేపటి నా కథ అంటే రియలైజేషన్ ప్రాసెస్. నేనెవరో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అల్టిమేట్ గా నా జర్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఐ కెన్ అచీవ్, నేను ఒక దాన్ని సాధిస్తాను. దేన్ని సాధిస్తాను? ఒక రియల్ ఆన్సర్ ని సాధిస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఐఎమ్ గాడ్, దట్ ఈస్ నథింగ్ బట్ జెడ్. అంటే ఏగా నువ్వు మొదలు పెట్టినప్పుడు, ఆల్ఫాబెటిక్ ఏగా స్టార్ట్ అయినప్పుడు నువ్వు జెడ్ అవ్వాలి. ఇక్కడ ఏ అంటే ఏంటి? నువ్వు ప్రపంచంలోకి, సృష్టిలోకి వచ్చేసరికి ఏ ఇస్ నథింగ్ బట్ అన్కాన్షియస్ డివినిటీ. అంటే ఒక ఎరుక లేని దైవత్వంగా నీ సృష్టిలోకి వచ్చావు. కానీ ఈ సృష్టి నుంచి కూడా గుడ్ బై చెప్పాలి, సృష్టితో పని లేకుండా చేసుకోవాలి అంటే యు మస్ట్ బికమ్ జెడ్ బిఫోర్ డ్రాపింగ్ ఆఫ్ యువర్ బాడీ. నువ్వు స్థూల శరీరాన్ని విడిచిపెట్టే లోపల నేను ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారవగలిగితేనే మళ్ళీ నీకు సృష్టితో పని ఉండదు. అయిపోయింది కదండి? ఏ నిన్నటి నా కథ, ఇప్పటి నా కథ, రేపటి నా కథ, జెడ్. అయిపోయింది కదండి? ఇలా చెప్పాడు అవుతాడు నాకు ఇలా చెప్పాడు. నా వ్యక్తిగతమైనటువంటి ప్రయాణపు అనుభవాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. లేకపోతే మెహర్ బాబా మీ అందరితో పాటు నన్ను కూర్చోపెట్టడండి, ఇల్లు ఆడుకోరు హరి, నీకు ఇది పెద్దల విషయాలు అంటాడు. నన్ను కూర్చోపెట్టడండి మీ అందరితో పాటు కూర్చోపెడుతున్నాడు అంటే ఎక్కడో చోట ఎలిజిబిలిటీ నేను సంపాదించుకున్నాను. ఆయన చెప్పే మాటని మళ్ళీ ఆయన చేత రిపీట్ చేయించుకుంటున్నాను. కాబట్టి అలా రిపీటేషన్ ఖచ్చితంగా మన ఈ జర్నీలో ఉంటుందండి, 100% ఉంటుంది. కాబట్టి మనం బ్యాక్ టు 5 టాపిక్స్ కి వస్తే ఏమవుతుంది అంటే 5 విషయాలు. కాబట్టి ఎరుక, అనుభవము, భూమికలు, బంధనాలు, సంస్కారాలు. ఓకేనండి? ఈ 4, 5. ఇకపోతే నెక్స్ట్ 4 ఎలా వస్తుంది అనేది ఇంకొకసారి రిపీట్ చేయించుకుందాం, మళ్ళీ అవతార్ చేత చెప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4, 5, 4 ఈ నంబర్ లో ఇప్పుడు 4 లో ఉన్నటువంటి మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. అదే విధంగా 5 లో ఏమున్నాయి? కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్, ఆన్ ప్లేన్, హ్యావ్ బైండింగ్, హ్యావ్ ఇంప్రెషన్స్. ఈ 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఈ నలుగురిని ఈ 5 ఉన్న ప్రతి ఒక్కదాన్ని కనెక్ట్ చేసుకుందామండి. కొంచెం శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేద్దామండి ఈ క్షణం. కొద్దిగా ఏం లేదు, అందుకే జస్ట్ లిజన్ అండి, జస్ట్ విందామండి. మనకి వేరే లేకుండా, అందుకే మనకు ఒక బుక్ పెట్టుకుందాము, పెన్ పెట్టుకుందాము. గాడ్ స్పీక్స్ అవుతాడు అవకాశం ఇస్తే డివైన్ థీమ్, మ్యూరల్, మనకి బైరమంగళ ఇచ్చిన దానికి కూడా ఈ 3 పుస్తకాలు పెట్టుకుందాం పక్కన, ఎందుకంటే మన రెఫరెన్స్ కోసం. కాబట్టి ఇక్కడ ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురిని ఈ 5 ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ మోస్ట్ సోల్ ఎటువంటి బాడీ కాన్షియస్ లో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ మనకి? ఇప్పుడు చూడండి 4, 5, 4 వస్తుందండి. ఇప్పుడు మనకు అవుతాడు 4 చెప్పబోతున్నాడు, లాస్ట్ 4 చెప్పబోతున్నాడు. అంటే ఫస్ట్ 4 లో ఉన్నటువంటి మోస్ట్ సోల్ ఎప్పుడైతే నువ్వు కాన్షియస్ కనెక్ట్ అయినప్పుడు అతడు తన ఎటువంటి బాడీ కాన్షియస్ లో ఉంటాడు అంటే అతడు అంటే మోస్ట్ సోల్ తన యొక్క గ్రాస్ బాడీ కాన్షియస్ లోనే ఉంటాడు. నెంబర్ 1 వచ్చింది కదండి. నెంబర్ 2, ఇప్పుడు ఇదే సమ్ సోల్ ని మళ్ళీ కాన్షియస్ తో కనెక్ట్ చేద్దామండి. ఇప్పుడు మోస్ట్ సోల్ అయిపోయింది కదండి. మోస్ట్ సోల్ ఏ బాడీతో కనెక్ట్ అయి ఉంటాడు? ఏ బాడీ యొక్క కాన్షియస్ లో ఉంటాడు అంటే గ్రాస్ బాడీ కాన్షియస్ లో ఉంటాడు. ఇకపోతే సమ్ సోల్ కి వచ్చేసరికి మాత్రము సటిల్ బాడీ కాన్షియస్ లో ఉంటాడు. నెంబర్ 2 వచ్చిందండి. నెంబర్ 3, మళ్ళీ ఫ్యూ సోల్స్ వచ్చేసి మెంటల్ బాడీ కాన్షియస్ లో ఉంటాడు. నెంబర్ 3 థర్డ్ పాయింట్ కూడా వచ్చేసి చూడండి. ఇక లాస్ట్ అయినటువంటి సోల్ ఎవరు? వెరీ ఫ్యూ సోల్. ఈ వెరీ ఫ్యూ సోల్ ఏ బాడీతో కనెక్ట్ అయి ఉంటాడు అంటే అతను ఏ బాడీతో కనెక్ట్ అవ్వడు. ఈజ్ బియాండ్ బాడీ, హీఈస్ అ కాన్షియస్ ఆఫ్ ది సెల్ఫ్.
తన యొక్క స్వస్వరూపాన్ని యొక్క ఎరుక కలిగి ఉంటాడు, అతడే ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు. ఇప్పుడు వచ్చింది కదండి, 4 వచ్చింది కదండి. ఇప్పుడు కాన్షియస్ సంబంధించినంత వరకు 4 వచ్చింది చూడండి. నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందామండి. ఇప్పుడు మోస్ట్ సోల్, సమ్ సోల్, ఫ్యూ సోల్, వెరీ ఫ్యూ సోల్ అనేటువంటి నలుగురు ఈ 5 ఒక్కొక్క ఇండివిజువల్ గా కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. కాబట్టి ఎలా కనెక్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు మోస్ట్ సోల్కి వచ్చేసరికి మాత్రము అతను ఏ బాడీ కాన్షియస్ లో ఉంటాడు అంటే గ్రాస్ బాడీ కాన్షియస్ లో ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ అతడు అంటే ఈ మోస్ట్ సోల్ అనేవాడు ఎటువంటి శరీరం యొక్క ఎరుకలో ఉంటాడు అంటే తన యొక్క స్థూల శరీరం యొక్క ఎరుకలోని ఉంటాడు. నెంబర్ 2, ఇకపోతే సమ్ సోల్స్. సమ్ అంటే ఏంటి? పాత మొదలు పెట్టాడు అంటే అసలు మా పాత మొదలు అంటే లైఫ్ ఆఫ్ స్పిరిట్ స్టార్ట్ చేశాడు. ఇలాంటి వాడు ఏ బాడీ కాన్షియస్ లో ఉంటాడు అంటే తన యొక్క సటిల్ బాడీ కాన్షియస్ లో ఉంటాడు, అంటే తన యొక్క సూక్ష్మ శరీరం యొక్క ఎరుకలో ఉంటాడు. ఇకపోతే ఫ్యూ అనేటువంటి ఫ్యూ సోల్స్ ఏ బాడీ కాన్షియస్ లో ఉంటారు అంటే ఫ్యూ సోల్స్ తన యొక్క మెంటల్ బాడీ కాన్షియస్ లో ఉంటారు. ఇకపోతే వెరీ ఫ్యూ సోల్కి వచ్చేసరికి మాత్రము ఈ వెరీ ఫ్యూ సోల్ ఏ బాడీ కాన్షియస్ లో ఉంటారు అంటే వెరీ ఫ్యూ సోల్ కి బాడీ అంటూ కాన్షియస్ వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే బియాండ్ బాడీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తమ యొక్క స్వస్వరూపము అంటే తమ యొక్క ఆత్మ యొక్క ఎరుకలో ఉంటారు. వచ్చేసింది కదండి 4, 4, 5, 4లో 4 పాయింట్స్ వచ్చేసింది కదండి. అదే విధంగా మళ్ళీ ఈ నలుగురిని సెకండ్ పాయింట్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అవుతాడు. సెకండ్ పాయింట్ ఏంటి? ఎక్స్పీరియన్స్. ఎలా తీసుకోవాలి దీనిని? ఇప్పుడు మోస్ట్ సోల్ అనేవాడు ఎటువంటి అనుభవం పొందుతున్నాడు అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకున్నాము? అనుభవం అనేది దేనికి సంబంధించింది? ప్రపంచానికి సంబంధించింది. మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నామండి. ఎరుక అనేది శరీరానికి సంబంధించింది, అనుభవం అనేది ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు ఇంకొక 4 పాయింట్స్ వస్తున్నాయి మనకి. కాన్షియస్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కి వస్తున్నాం. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కి వచ్చేసరికి మళ్ళీ ఇంకో 4 పాయింట్స్ వస్తాయి చూడండి. మళ్ళీ ఇప్పుడు మోస్ట్ సోల్ ఇప్పుడు ఎటువంటి అంటే ఈ మోస్ట్ సోల్ ఎటువంటి ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు? స్థూల ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. ఎస్ తేజిత, నేను చెప్పాలనుకుంటున్నాం. లేదన్నయ్య, మిస్ అయింది. రైట్, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ సో మోస్ట్ సోల్స్ మనకి ఎటువంటి ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు అంటే మోస్ట్ సోల్స్ స్థూల ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. కాబట్టి సెకండ్ పాయింట్ కి వచ్చేసరికి సమ్ సోల్స్ ఎటువంటి ప్రపంచపు అనుభవం కలిగి ఉంటారు? సమ్ సోల్స్ సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. సెకండ్ పాయింట్ వచ్చింది చూడండి. ఫ్యూ సోల్కి వచ్చేసరికి మాత్రం ఈ ఫ్యూ సోల్స్ ఎటువంటి ప్రపంచానికి సంబంధించిన అనుభవం కలిగి ఉంటారు? మానసిక ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. ఇకపోతే వెరీ ఫ్యూ సోల్ వచ్చేసరికి మాత్రం వీళ్ళు ఎటువంటి ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు? ఇతడికి ప్రపంచాలే లేవు, అతడు పరమాత్మ అనుభవం కలిగి ఉంటాడు. ఇతడికి ఎటువంటి ప్రపంచాలు లేవు. మొదట్లో చూసాం మనకి ఎలాగైతే ఆ వెరీ ఫ్యూ సోల్స్ కాన్షియస్ కి వచ్చేసరికి అతడికి శరీరాలు లేకుండా తన స్వస్వరూపం యొక్క ఎరుక ఎలాగైతే కలిగిందో అతడికి ప్రపంచాలకు వచ్చేసరికి మాత్రము అతడికి ప్రపంచాలు లేవు, ప్రపంచాల యొక్క అనుభవం లేవు. ఎటువంటి అనుభవం ఉంది? అతడికి పరమాత్మ యొక్క అనుభవం ఉంది. ఎవరికి? వెరీ ఫ్యూ సోల్ కి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సంబంధించిన విషయం అంటే సెకండ్ పాయింట్. చూసారు కదా, మీకు ఫస్ట్ కాన్షియస్ సంబంధించినంత వరకు 4 విషయాలు వచ్చిందా లేదండి? అదే విధంగా ఎక్స్పీరియన్స్ సంబంధించినంత వరకు 4 విషయాలు వచ్చిందా కదండి? ఇప్పుడు మూడో విషయానికి వెళ్దాం. మూడో విషయం ఏంటి? భూమికలు, ప్రయాణిస్తున్న భూమికలు. కాబట్టి మోస్ట్ సోల్కి వచ్చేసరికి మాత్రము వీళ్ళు ఎటువంటి భూమికలో ఉంటారు అంటే అన్న భూమికలో ఉంటారు. అన్న భూమిక అంటే ఏంటి అంటే అవతాడు దీనికి చార్ట్ నెంబర్ 11లో ఈ అన్న భూమికి ఆయన ఇచ్చిన నెంబర్ ఎంత అండి? గుర్తుందండి మీకు? 0 అన్నయ్య. 0.
అన్న భూమికి అవతార్ మెహర్ బాబా చాట్ నెంబర్ 11 లో ఇదే అన్న భూమిక అంటే మోస్ట్ సోల్ ఎక్కడైతే ఉంటున్నాడో, ఏదైతే శాశ్వతం అనుకుంటున్నాడో దానికి అవతార్ ఇచ్చినటువంటి నంబర్ ఎంత అంటే 0 అక్కడ నువ్వు ఏది పొందినా ఎంత పొందినా చివరికి మిగిలేది 0నే, శూన్యం తప్ప మీకు ఏమీ లేదు, నథింగ్ అని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఈ నలుగురిని ఇప్పుడు ప్లేన్స్ తో కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మోస్ట్ సోల్ వచ్చే వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఏ భూమిక మీద ఉంటాడు అంటే అన్న భూమిక మీదమే ఉంటాడు. ఫస్ట్ పాయింట్ వచ్చిందండి. సెకండ్ పాయింట్ ఎలా వస్తుంది, ఇప్పుడు సమ్ సోల్స్ ఎక్కడ ఉంటారు, ఏ భూమిక మీద ఉంటారు అంటే సమ్ సోల్స్ వచ్చేసి మాత్రము వాళ్ళు ప్రాణ భూమిక మీద ఉంటారు. ప్రాణ భూమిక మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళెవరు, మొదటి భూమిక నుండి 4వ భూమిక దాకా ఉన్నవాళ్ళు. అంటే మొదటి భూమికలో ఉన్నటువంటి యోగి కావచ్చు, 2, 3 మధ్య ప్రయాణం చేసేటువంటి మహాత్మ కావచ్చు, 4వ భూమిక మీద ఉన్నటువంటి మహాయోగి కావచ్చు, అకార్డింగ్ టు చాట్ నెంబర్ 5. కాబట్టి ఇక్కడ సంసోల్ అనే వ్యక్తి ఎటువంటి భూమికలో ప్రయాణిస్తుంటాడు అంటే ప్రాణ భూమిక మీద ప్రయాణం చేస్తుంటాడు. ఇకపోతే ఫ్యూ సోల్కి వచ్చేసరికి మాత్రము ఇతడు ఏ భూమికలో ఉంటాడు అంటే అతడు మనోభువనంలో భూమిక మీద ఉంటాడు, ప్రయాణం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరు అంటే 5th ప్లేన్ లో ఉన్నటువంటి మహాపురుషుడు, 6th ప్లేన్ లో ఉన్నటువంటి సత్పురుషుడు, వాళ్ళు ఫ్యూ సోల్స్. ఇకపోతే వెరీ ఫ్యూ సోల్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే వెరీ ఫ్యూ సోల్స్ ఏ భూమిక మీద ఉంటారంటే వాళ్ళందరూ కూడా విజ్ఞాన భూమిక మీద ఉంటారు. చూడండి 4 పాయింట్స్ వచ్చేస్తుందా లేదా మనకి. సో కాన్షియస్ కి సంబంధించినంత వరకు 4 పాయింట్స్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ కి సంబంధించినంత వరకు 4 పాయింట్స్ వచ్చింది, తర్వాత ప్లేన్స్ సంబంధించినంత వరకు 4 పాయింట్స్ వచ్చింది. ఇకపోతే బైండింగ్స్ అనేది కూడా ఎవరెవరికి ఎంతలా ఉంటుందని మనకి అవుతాడు చెప్తున్నాడు. మోస్ట్ సోల్కి ఎలా ఉంటుంది అంటే గ్రేట్ బైండింగ్ అని చెప్పాడు అవుతాడు. వాళ్ళకి ఎంత బైండింగ్ ఉంటుంది, ఎటువంటి బంధనాలు కలిగి ఉంటారు అంటే సో దే హ్యావ్ గ్రేట్ బైండింగ్. చాలా బంధనాలు ఉంటుంది వాళ్ళ కంటికి కనిపించదని బైండింగ్సే, వాళ్ళకి ఏది కనిపించినా కూడా బైండింగ్స్. ఇక్కడ తమాష ఏంటి అంటే ఆ బంధనం వాడు చెప్పుకోడు, పక్కవాడి మీద చెప్తాడు, వీడు నాకు బంధనము, వీళ్ళు నాకు బైండింగ్స్ అంటాడే తప్ప నిజానికి బైండింగ్స్ వాళ్ళలో ఉందన్న విషయం వాడు గుర్తించలేడు, ఒక సాధకుడు అయితే తప్ప. అందుకే బైండింగ్స్ ఎప్పుడు కూడా ప్రపంచం వైపు చూపిస్తాడు, నాకు ఇది బైండింగ్ అండి, వాళ్ళు బైండింగ్ అని చెప్తాడు. అవగాహన కలిగితే తెలుస్తుంది ఆ బైండింగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో. కాబట్టి మోస్ట్ సోల్ అనే వ్యక్తికి మాత్రము ఎక్కువ బంధనాలు కలిగి ఉంటారు. ఇకపోతే సమ్ సోల్స్ వీళ్ళకి ఏంటి, దే హ్యావ్ లిటిల్ బైండింగ్ అన్నాడు అవుతాడు. లిటిల్ బైండింగ్ అంటే తేలికైనటువంటి బంధనాలు కలిగి ఉంటారు, తేలికైన బంధనాలు. కాబట్టి ఇక 3 విషయానికి వచ్చేసరికి ఫ్యూ సోల్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అవుతాడు ఏం చెప్పాడు, వెరీ లిటిల్ బైండింగ్ అన్నాడు అవుతాడు. వెరీ లిటిల్ అంటే చాలా తేలికైన బంధనాలు, ఎవరికి ఉంటుంది, ఫ్యూ సోల్స్ ఉంటుంది. ఇకపోతే వెరీ ఫ్యూ సోల్కి వచ్చేసరికి మాత్రం బైండింగ్ సంబంధించినంత వరకు వీళ్ళకి ఎటువంటి బంధనాలు లేవు. వచ్చింది కదండి, 4 పాయింట్స్ వచ్చింది కదండి. 4, 5, 4లో లాస్ట్ లో మనకు వచ్చే 4 పాయింట్స్ వస్తున్నాయి చూడండి, ఒక్కొక్కటి అందిస్తున్నాడు చూడండి అవుతాడు. సో ఇది ఇలా బంధనాలు, బైండింగ్స్ అయిపోయింది కదండి. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ సంస్కారాలు. కాబట్టి ఎవరెవరు ఎటువంటి సంస్కారాలు కలిగి ఉంటారు అనేది కాస్త విచారం చేసుకుంటే మోస్ట్ సోల్స్ ఏంటి అంటే ఎటువంటి సంస్కారాలు కలిగి ఉంటారు, స్థూల సంస్కారాలు కలిగి ఉంటారు. సమ్ సోల్స్ ఎటువంటి సంస్కారాలు కలిగి ఉంటారు, సూక్ష్మ సంస్కారాలను కలిగి ఉంటారు. ఫ్యూ సోల్స్ ఎటువంటి సంస్కారాలు కలిగి ఉంటారు, మానసిక సంస్కారాలు కలిగి ఉంటారు. వెరీ ఫ్యూ సోల్కి వచ్చేసరికి మాత్రము నో ఇంప్రెషన్స్, ఎటువంటి సంస్కారాలు లేవు. అంటే ఈ సంస్కారాలు అర్థమైతే ఈ 2 పదాలు ఎందుకంటే ముందు తెలుసుకుందామండి, కానీ కొద్దిగా అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సంస్కారాలు పెరగడం ఉండదు, సంస్కారాలు తగ్గడం ఉండదు, ముఖ్యంగా రీఇన్కార్నేషన్ లో. కొంచెం ప్రాక్టికల్ గా అవుతాడు చెప్తున్నాడు. ఎక్కడ కూడా నువ్వు సంస్కారాలు అనేది కూడా ఈ భాషలో నువ్వు మాట్లాడు. స్థూల, సూక్ష్మ, మానసిక సంస్కారాల గురించి మాట్లాడు. ముఖ్యంగా స్థూల సంస్కారాల గురించే మాట్లాడు. దాని గురించి ప్రస్తుతం ఆలోచించు. సంస్కారాలు పెరుగుతోంది లేదా సంస్కారాలు తగ్గుతోంది, ఈ 2 నీ పని కాదు.
ఎందుకంటే సంస్కారాలు పెరగడం అనేది కేవలం ఎవల్యూషన్ ప్రాసెస్ లోనే జరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది? నువ్వు రీఇన్కార్నేషన్ లో మొట్టమొదటి హ్యూమన్ ఫామ్ వచ్చేంత వరకు పెరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ హ్యూమన్ ఫామ్ వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో ఇంక్రీజింగ్ ఆఫ్ సంస్కారాస్. నువ్వు మనిషిగా పుట్టిన తర్వాత సంస్కారాలు పెరగడం అనేది జరగదు. అదే విధంగా ఈ రీఇన్కార్నేషన్ లో ఉన్నంత వరకు సంస్కారాలు పెరగడం అనేది అసలు సాధ్యపడదు. సంస్కారం తగ్గడం అనేది అకార్డింగ్ టు మనకి చార్ట్ నెంబర్ 9 అండి. దాంట్లో ఎప్పుడు సంస్కారాలు తగ్గుతుంది అంటే ఎప్పుడైతే నీకు వైండింగ్ తో స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ అన్వైండింగ్ అయితే తప్ప నీ సంస్కారాస్ అనేది డిక్రీజ్ అవ్వదు, అంటే తగ్గదు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎంత వరకు అర్థం చేసుకుంటావంటే 2 మాటలు చెప్తాడు అవుతాడండి. 2 మాటలు చెప్తాడు సంస్కారాల గురించి. ఒకటి గ్రాస్ ఇంప్రెషన్, రెండోది అక్యుములేషన్ అండ్ ఎగ్జాస్టింగ్ సంస్కారాస్. 2 విషయాలు. మొదటిది ఏంటి? స్థూల సంస్కారాలు. రెండోది రీఇన్కార్నేషన్ లో ఉన్నంత వరకు నీ భాష ఎలా ఉండాలో తెలుసు. ఈ 2 మాట్లాడు. ఒకటేంటి అంటే ఎగ్జాస్టింగ్ అక్యుములేట్ సంస్కారాస్ అండ్ అక్యుములేటింగ్ న్యూ సంస్కారాస్. అంటే పోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు పెట్టుకోవడము, కొత్త సంస్కారాలని పోగు చేసుకోవడం, అంతే, ఇంకేం లేదు. 2 జరుగుతోంది. ఇది మాత్రమే ప్రాక్టికల్ గా ప్రస్తుతానికి ఈ అవగాహన పెట్టుకో. అంతే తప్పించి పెరిగిపోతోంది నా సంస్కారాలు లేకపోతే తగ్గిపోతోంది అనేది నీ అవగాహనకి రాహిత్యం మాటలు. ఇలా నువ్వు మాట్లాడద్దు. ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే ఒకటి స్థూల సంస్కారాల గురించి మాట్లాడు. ఇదంతా కూడా గ్రాస్ ఇంప్రెషన్సే. రెండోది ఏంటి? ఒకటి రీఇన్కార్నేషన్ ఏం జరుగుతుంది? జరిగేటువంటి ఒకే ఒకటి జరుగుతుంది. ఏంటది? నువ్వు ఆల్రెడీ పోగు చేసుకున్న సంస్కారాలను ఖర్చు పెట్టుకోవాలి, లేదనుకో ఏమైపోతుంది? కొత్త సంస్కారాలని పోగు చేసుకోవడమే. ఈ 2 జరుగుతాయి. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు వచ్చేసింది కదండి మనకి, అందరికి అర్థమవుతుందండి 454 అంటే? గుడ్ అండి. సో ఇది 454 సంబంధించినటువంటి విషయాలండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో కాన్షియస్నెస్ అనేది బాడీకి సంబంధించింది, ఎక్స్పీరియన్స్ అనేది వరల్డ్ కి సంబంధించింది, సో ప్రయాణం అనేది ప్లేన్ కి సంబంధించింది. కలిగి ఉండే విషయానికి వచ్చేసరికి మాత్రము బంధనాలు కలిగి ఉంటారు. రెండో తీసుకుంటే కలిగి ఉండేటువంటి సంస్కారాలు. నర్మదా గారు ఏం చెప్పాలనుకుంటున్నారా? ఓకే. సో కాబట్టి ఇది మనకి ఇంతవరకు అవతాడు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఒక అర్థం కావడం కోసము మనకి అవతాడు అందించిన నెంబర్ వచ్చేసి 454. సో ఇది మనకి అవతాడు చెప్పినటువంటి ఒక్కొక్క మాట. సో కాబట్టి అక్కడి నుంచి సంస్కారాసు ఇదంతా ఏమవుతోంది? కాబట్టి నీకు ఈ బాడీలో డిఫరెన్స్ కనిపిస్తోంది అంటే, ఈ ప్రపంచాల్లో డిఫరెన్స్ కనిపిస్తోంది అంటే, ఈ నువ్వు నడిచేటువంటి మార్గంలో డిఫరెన్స్ కనిపిస్తోంది అంటే, ఈ బంధనాలలో డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే టైంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ యొక్క ఆలోచన రీతి ఒక రకంగా ఉంటుంది. నీ బాడీ సరిగా లేదనుకో, అనారోగ్యమైంది అనుకో, డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఆరోగ్యంగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, అనారోగ్యం ఉంటే నువ్వు మిజరీకి వెళ్ళిపోతున్నావు. సో నీకు ఏమైపోతుంది? బాడీలో నీకు డిఫరెన్స్ చూస్తున్నావు. ఇది నీకు అర్థమైంది. అదే విధంగా ప్రపంచంలో కూడా నువ్వు డిఫరెన్స్ చూస్తున్నావు. ఇక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడ ఉంటే నాకు బాగుండదు, అక్కడ ఉంటే నేను కంఫర్టబుల్ గా ఉంటానండి, లేకపోతే ఇక్కడ నాకు సరిగా పడదండి, ఆ ఊరు పడదండి, నాకు ఈ ఊరు అంటే చాలా ఇష్టం అండి. అంటే ఏం తెలుస్తోంది? ప్రపంచాలలో కూడా నువ్వు డిఫరెన్స్ చూస్తున్నావు, అర్థమవుతోంది. రెండోది ఏంటి? నువ్వు ప్రయాణించే మార్గం అంటే అన్నభూమిక, ఇక్కడ నువ్వు చేసేటువంటిది. రెండో తీసుకుంటే నీకు బంధనాల్లో కూడా నీకు డిఫరెన్స్ కనబడుతోంది. అయితే నా దగ్గర ఉంటే నేను చేయాల్సిన పని చాలా స్వేచ్ఛగా చేయగలుగుతున్నానండి, వాళ్ళు ఉంటే మాత్రం నేను స్వేచ్ఛగా చేయలేకపోతున్నానండి. అంటే నీకు తెలియకుండా కేవలము అవగాహన రాహిత్యం వల్ల నువ్వు శరీరాలలో తేడాలు చూసావు, ప్రపంచాలలో తేడా చూసావు, భూమికలలో తేడా చూసావు, బంధనాలలో తేడా చూసావు. కానీ నిజానికి నువ్వు చూసినటువంటి ఈ యొక్క తేడాలన్నిటికీ కారణము మూలమేంటి? సంస్కారాలు. ఇది మనకు అవతాడు చెప్తున్నాడు. చాలా క్లియర్. దట్ ది కాజ్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ ఈస్ దట్ సోల్స్ హ్యావ్ డిఫరెంట్ అండ్ డైవర్స్ ఇంప్రెషన్స్.
విభిన్నమైన వైవిధ్యమైన సంస్కారాలే ఈ యొక్క తేడాలకి కారణము. కాబట్టి ఎటువంటి అవగాహన మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చేస్తున్నాడు అవుతాడు మనకి అంటే, ఇక మీదట గుర్తు పెట్టుకో, నువ్వు శరీరాలలో చూసేటువంటి తేడాలు, ప్రపంచాలలో చూసే తేడాలు, భూమికలలో చూసే తేడాలు, బంధనాలలో చూసే తేడాలు నిజానికి వాటిలో లేవురా, సంస్కారాలలో ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లం అంతా కూడా శరీరాలు కాదు, ప్రపంచాలు కాదు, నువ్వు నడిచే మార్గం కాదు, బంధనాలు అస్సలు కాదు. ప్రాబ్లం అంతా కూడా నీ సంస్కారాలే. నిన్ను అడ్డుపడేది బంధనాలు కాదు, సంస్కారాలే. నేను శరీరానికి విపరీతమైనటువంటి అటాచ్మెంట్ వచ్చేలా చేసేది మిగతా శరీరాలు కాదు, కేవలం సంస్కారాలే. ఈ ప్రపంచానికి అంటి పెట్టుకునేలా, ఈ ప్రపంచం అంటే నాకు చాలా ఇష్టము, ఈ ప్రపంచం నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, దూరం చేసుకోవాలనుకోవట్లేదు అనేలాగా నేను మలుస్తోంది, అది కూడా సంస్కారాలే. కాబట్టి జీవితంలో భాష ఇది గొప్పగా మారాలండి. ఇక్కడ మనకి మెహర్ బాబా నేర్పించే భాష ఎలా ఉంది, లైఫ్ లో ఎలా ఉండాలి. ఖచ్చితంగా లైఫ్ లో ఈ మాట కనుక కాస్త డైజెస్ట్ అయితే ఆ మాట రాదండి. నేను నా దేహం పడే బాధకి ఈ వ్యక్తి కారణము, లేకపోతే నేను అనుభవించేటువంటి సమస్యలకి ఈ ప్రపంచం కారణము, లేకపోతే వీళ్ళతో బంధనాల వల్ల నాకు ఈ ప్రాబ్లం కారణము, ఇది రాదండి. ప్రతి దానికి చీమ కుట్టడం నుండి, అంటే నాకు అర్థమయ్యే భాషలో నాకు అవతాడు చెప్పిన మాట, చీమ కుట్టడం నుండి చావడం వరకు ఏది జరిగినా సంస్కారాలే, సంస్కారాలే, సంస్కారాలే. అందుకే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉపదేశంలో ఆయన చెప్పిన మాట్లాడకుండా రాసి ఇచ్చినటువంటి మాట ఏంటి, కర్త జీవులను వారి వారి ప్రారబ్ధానుసారం నడిపిస్తుంటాడు. కర్త అంటే ఎవరు, భగవంతుడు. భగవంతుడు జీవుల్ని ఆ జీవులకి ఇష్టానుసారం నడిపించడండి. బాగా అర్థం చేసుకోవాలి పాయింట్. ప్రారబ్ధానుసారమే తప్ప ఇష్టానుసారం కాదు. భగవంతుడు మెహర్ బాబా హరిప్రసాద్ అనే జీవుణ్ణి నా ఇష్టాను ప్రకారం నడిపించట్లేదండి. ఇప్పుడు హరిప్రసాద్కి ఎప్పుడు ఏం కావాలి, ఈ శరీరానికి ఏం అందించాలి, ఈ శరీరం ఎంతెంత బాధలు పడాలి, ఎవరి ద్వారా ఏం అనిపించాలి, ఎటువంటి అవస్థలు పడాలి అనేది నా ప్రారంభంలో ఉంది. కాబట్టి దానికి అనుసరించి నన్ను నడిపిస్తాడు మెహర్ బాబా. నాకు మెహర్ బాబా ఇప్పుడు నాతో మాట్లాడేవాడు నాకు ఎవరు అంటే, రమణ మహర్షి చెప్పినట్లుగా ఆయన నా కర్త, ఆయనే చేస్తున్నాడు. కాబట్టి ఇది అర్థం కావాలి. కర్త అని తెలిసిన తర్వాత నేను ఇంతవరకు చేసింది కూడా నా అంతటగా నేను చేసింది కాదు, ఈ సంస్కారాల లోబడి నేను చేశాను అనేటువంటి క్లారిఫికేషన్ ఈ సాధకుడికి వస్తుంది. కాబట్టి నా అంతటికి నేను చేశాను అనుకున్నాను, నా వల్ల ఇదంతా జరిగింది అనుకున్నాను కదా, అబ్బా ఎంత మూర్ఖుని నేను చేయగలనా ఈ పని, నేను వాళ్ళని చూసుకోగలనా, నా వల్ల ఈ పనులు జరగలుగుతుందా, కానే కాదు. కర్త అనేటువంటి భగవంతుడు నా ద్వారా ఈ పనులను జరిపించాడు. ఎంత బాగుందండి వినడానికి. అంటే అలా వినడానికి అంత బాగున్నప్పుడు ఇంక అనుభవిస్తే ఇంకెంత తేలిగ్గా ఉంటుందండి జీవితము. చాలా తేలిగ్గా ఉంటుందండి. కర్త కాదు, అదే అవుతాడు చెప్తాడు. ఒక్కరోజు గడిపి చూడు ఎంత తేలికైపోతావు. నేను కర్తని. ఈరోజు ఉదయం లేచినప్పటి రాత్రి పడుకునేంత వరకు ఏది జరిగినా ఓహో మెహర్ బాబా ఇది నా ద్వారా నడిపిస్తున్నాడు, నా చేత జరిపిస్తున్నాడు అనుకోవడం కాదండి, భావించమన్నాడు అవుతాడు. ఒక్కసారి భావించి చూడు, ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు రానంత తేలికతనము నీకు ఆ జీవితంలో తెలియనటువంటి తేలికతనము ఆ రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు పడుకోవడం అనేది ఎంత హాయిగా పడుకుంటావు. నీకు ఫ్యాన్ లేకపోయినా, చుట్టూ దోమలు ఉన్నా, నీకు రోడ్డు పక్కన పడుకున్న హ్యాపీ నిద్ర వస్తుంది. ఎందుకంటే నీ జీవితం అంత తేలికైపోయింది. నీకు కావాల్సిన సుఖం ప్రపంచం ఏమిటో లేదని తెలిసిపోయింది. నీకు కావాల్సిన ఆనందం అనేది ఇంకొక పక్కన వాళ్ళు ఇచ్చేది కాదని తెలిసిపోతుంది. ఆల్రెడీ ఉన్న సుఖాన్ని గుర్తించావు, అంతే తేడా. కర్త కాదని తెలుసుకున్న తర్వాత నేను కర్తని కాదు, కర్త చేత నడపబడేటువంటి ఒక పరికరం అనేటువంటి నిజాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత నీలో ఉన్న సుఖము, నీలో ఉన్న ఆనందాన్ని గుర్తించావంటే అంత హాయిగా ఉంటుంది, అంత తేలిగ్గా ఉంటుంది నీ జీవితం. అందుకే భగవత్ ప్రేమికులు, సాధకులు ఎందుకు అంత తేలికైన జీవితం గడిపారు? చుట్టుపక్కల అంత కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, అంత భరించలేని సమస్యలు ఉన్నప్పటికీ ఎందుకు వాళ్ళు దానికి రిఫ్లెక్ట్ అవ్వలేకపోయారు? ఎందుకు వాళ్ళు స్పందించలేకపోయారు? నాకు ఈ బాధ ఉందని ఎవరికి ఎందుకు ప్రపంచానికి చెప్పుకోలేకపోయారు? ఎందుకు తెలుస్తుంది, అది నా సినిమా, అది నాకు సంబంధించింది నాకు జరుగుతున్నప్పుడు నా జరుగుతున్నది పక్కవాడికి చెప్పాల్సిన అవసరం నాకెందుకు అంటాడు ఆ సాధకుడు. నా సినిమా నేను చూసుకుంటున్నానండి. సినిమా చూపించేవాడు కర్త, ఆ సినిమా చూసేటువంటిది ఆ కర్త చేత నడిపించేటువంటి ఈ ప్రేక్షకుడు. కాబట్టి కర్తకి, నా కర్తకి సంబంధించిన తప్ప ప్రపంచానికి ఏం సంబంధము?
ఇది అసలైనటువంటి సహాయం పొందడము మెహర్ బాబా నుండి. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి భాష ఎలా మారాలి? నీ లైఫ్ లో జరిగినప్పటికీ నీకు అనుభవం లేకపోయినా పర్వాలేదు, అవగాహనతోనే మాట్లాడరా అంటున్నాడు అవుతాడు. నీకు అనుభవం లేదు, నాకు తెలుస్తూ ఉంది. నీకు బాబా నాకు అనుభవిస్తే కదవా నీకు అంటే నీకు అనుభవం రావాలంటే అవగాహన కావాలి కదరా. నువ్వు ఏదైనా ఊరికి వెళ్ళాలి అంటే ఊరికి వెళ్ళే లోపల ఊరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో నువ్వు కాస్త ఒక రీసెర్చ్ చేస్తావు కదా. ఏ ట్రైన్ పోతుంది, ఏ ఫ్లైట్ పోతుంది, ఏ బస్ పోతుంది, ఇదంతా అవగాహనే. అంటే నువ్వు అవగాహన ఉంటే నువ్వు ఊరికి వెళ్ళిపోవు. అవగాహనతో నువ్వు ప్రయాణిస్తావే, ప్రయాణిస్తున్నప్పుడు అనుభవం పొందిన తర్వాత నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు. కాబట్టి నేను చెప్పేది అవగాహన తెచ్చుకోమంటున్నాను. ఎందుకంటే నేను అవతరించింది అవగాహన ఇవ్వడానికి. ఒక్క ముక్కలో చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎందుకంటే 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల పాటు ఆ దేహంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నా బిడ్డకి ఏం అందించాలనుకుంటున్నాను అంటే అవగాహన అందించడానికి వచ్చా. నేను అవతరించింది అవగాహన అందించడానికి. ఎటువంటి అవగాహన అందించడానికి నేను అవతరించాను? నువ్వు ఏదైతే సర్వస్వం అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే సమస్తం అనుకుంటున్నావో, ఏదైతే ఇదే నాకు మొత్తం ఇదే, నాకు ఇదే కావాలనుకుంటున్నావే, ఆ సర్వస్వము అది శూన్యము అనే అవగాహన ఇవ్వడానికి వచ్చాను. నువ్వు ఏదైతే సమస్తం ఇది నాకు ఎవ్రీథింగ్ అనుకుంటున్నావు కదా, అది ఇల్యూషన్, అది భ్రాంతి. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను, నేను ఎటువంటి అవగాహన ఇవ్వాలనుకుంటున్నాను? ఆ భ్రాంతికి సంబంధించినటువంటి శూన్యానికి సంబంధించిన అవగాహన ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నీకు సర్వస్వమైంది నాకు శూన్యంగా కనబడుతోంది. నువ్వేమంటున్నావు? బాబా నాకు ఇదంతా ఎవ్రీథింగ్ బాబా, బాబా వీళ్ళంతా నాకు ఎవ్రీథింగ్, నాకు ఈ ప్రపంచమే ఎవ్రీథింగ్. కానీ నేనేమంటాను? అది నథింగ్ అంటున్నా. అంతే తేడా. ఎందుకు? కారణం ఏంటి? నువ్వు మాట్లాడే ప్రతి మాట మాటకే పరిమితం, అంతే, దాని మించి పోదు. జస్ట్ ఊరికే నోటి మాటకి అంతే. కానీ నాది అలా కాదు, నేను తెలిసి మాట్లాడుతున్నాను. అందుకే నేను ఎటువంటి అవగాహన ఇవ్వడానికి వచ్చాను? ఆ భ్రాంతికి సంబంధించినటువంటి శూన్యానికి సంబంధించిన అవగాహన ఇవ్వడానికి వచ్చాను. మరి అది భ్రాంతిరా, ఆ భ్రాంతి ద్వారా నువ్వు పొందేది శూన్యమే. కానీ నీకేమనిపిస్తోంది? నీ భ్రాంతి ద్వారా సమస్తాన్ని, సర్వస్వాన్ని పొందుతాను అనిపిస్తుంది కదా. దట్ ఈస్ ద పవర్, దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంప్రెషన్స్. అదంతా ఎవరు చేస్తున్నారో తెలుసా? నీ వద్ద నిన్ను బానిస చేసుకుని ఆడించేటువంటి సంస్కారాలే, ముఖ్యంగా స్థూల సంస్కారాలు. ఇది అర్థం కావాలి, స్పష్టంగా మాట్లాడాలి మనం. ఏ సంస్కారం అంటున్నావు? ఏ సంస్కారాలు? స్థూల సంస్కారాలు. ఎందుకంటే స్థూల దేహంతో కనెక్ట్ కాన్షియస్ ఉంది కాబట్టి, స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంది కాబట్టి, దీనికి ప్రాబ్లం ఏంటి నీకు? నీ ప్రాబ్లం ఏది? కాజ్ ఏంటి? నీ యొక్క గ్రాస్ ఇంప్రెషనే. అంటే నీ లైఫ్ లో ఏది జరిగినా జరగకపోయినా నువ్వు నీ మనసుకి నీ సంస్కారాలు చెప్పుకోవాల్సినటువంటి భాష ఏంటి? ఇదంతా నా స్థూల సంస్కారముల వలననే జరిగింది, ఇదంతా నా స్థూల సంస్కారం కారణంగానే జరిగింది. కాబట్టి నేను నా దేహం ఎంత అవస్థ పడుతున్నా, ఈ ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఎవ్వరు కారణం కాదు, ఇదంతా నా స్థూల సంస్కారాలే. ఇలా ఒక్కసారి అనుకుంటేనండి, అప్పుడు మోయాల్సిన విషయాలు వీడు మోస్తాడండి. ఇప్పుడు చూడండి, అవగాహన లేక ఒకడు పడుతున్న ఇబ్బందికి ఇంకొక వ్యక్తి కారణం అనుకున్నాడు అనుకోండి, అవగాహన లేక ఏం చేస్తాడు? అతడి వల్ల నేను ఇబ్బంది పడ్డానండి, అతడు యాక్సిడెంట్ చేయడం వల్ల నేను ఇలా పడ్డానండి, అతడే కారణం అండి, అతడి వల్లనే. అంటే అతడు ద్వారా నీకు పడ్డ ఇబ్బంది, అలా యాక్సిడెంట్ జరిగింది అనుకుందామండి, అది 2 నిమిషాల పని. కానీ నువ్వు 2 ఏళ్ల వరకు 3 ఏళ్ల వరకు ఆ దెబ్బ తగ్గేంత వరకు వాడిని మోస్తూనే ఉంటావు. కారణం వాడు, కారణం వాడు, కారణం వాడు కనిపిస్తే నీకు కోపం వచ్చేస్తుంది. అంటే ఇదా? అంటే నిన్ను ఇబ్బంది పెట్టడానికి వాడు పుట్టాడా? నిన్ను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాడు పుట్టాడు, వాడికి వేరే పని లేదా అంటాడు అవుతాడు. వాడిని క్యారీ చేస్తున్నావు ఏంటి? నువ్వు క్యారీ చేయాల్సింది వాడిని కాదు, నువ్వు క్యారీ చేయాల్సింది నా మాట నువ్వు క్యారీ చేయాలి. అందుకే హఫీజ్ చెప్పిన మాట అదేనండి. మనకి అవతార పురుషుడైన మెహర్ బాబా సొంతంగా ఆయన స్వయంగా ట్రాన్స్లేట్ చేసిన ఇంగ్లీష్ వర్డ్స్ అవి. క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ అన్నాడు తప్ప లిజన్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ అనలేదండి. అక్కడ క్యారీ అనే పదం వాడాడు అవుతాడు. లిజన్ అని వాడలే, రీడ్ అని వాడలే, రిమెంబర్ అని వాడలే, క్యారీ అని పదం వాడాడండి. ఎందుకంటే క్యారీ అనేది దాన్ని బట్టే మనిషి జీవితం అంతా నిర్ణయించబడుతుందండి. నువ్వు దేనైతే మోస్తావో దాన్ని బట్టే నీ జీవితం నిర్ణయించబడుతుంది. అందుకే కబీర్ 2 మాటలు అంటాడండి క్యారీ గురించి. బతుకున్నంత వరకు ఎవడి శవాన్ని వాడు మోసుకుంటాడు, చచ్చాక ఇంకోటి మోస్తాడు అంతే.
అంతే, ఇంకేం కనిపించట్లే, లైఫ్ లో నాకేం కనిపించలేదు అంటాడు కబీర్. బతుకున్నంత వాడి శవాన్ని వాడే మోసుకుంటున్నాడు, కానీ చచ్చిన తర్వాత ఇంకోటి మోస్తున్నాడు. అంటే మోయడం అనేది కంపల్సరీ. కానీ అది మోసేది ఏదో గురువు మాటలు మోయొచ్చు కదా, ఎలా మోయగలుగుతావు? ఇలాంటి మాటలు అర్థమైతే, ఇలాంటి మాటలు శ్రద్ధగా ఆలకించగలిగితే అప్పుడు నువ్వు మోయగలుగుతావు. ఎప్పుడైతే నా స్థూల సంస్కారముల వలనే నా స్థూల దేహానికి ఇంత ఇబ్బంది కలుగుతుందని ఒక్కసారి ఆలోచిస్తేనండి, ఎంత గొప్పగా తేలిగ్గా ఉంటుంది జీవితం అంటే అది ఇంత తేలిగ్గా ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే డాక్టర్లు 6 నెలలు తగ్గుతుంది అన్నటువంటి నీ బాధ ఆ 3 నెలలు వేసి కూర్చుంటావు అండి. కారణము యు ఆర్ క్యారీయింగ్ నెసెసరీ థింగ్స్. నువ్వు అవసరమైందే మోస్తున్నంత వరకు దాని తగ్గట్టుగా నీ శరీరం కూడా నీతో సహకరిస్తుంది. డాక్టర్లు ఏం చెప్పారు, నువ్వు 6 నెలల దాకా లేలేవు అన్నాడు, 3 నెలలు వేసి కూర్చున్నాడు. నేను చూసిన చాలా సంఘటనలు అండి, నేను చూసినటువంటి ఎక్స్పీరియన్సెస్. కొంతమంది 1 సంవత్సరం తర్వాత మనిషి ఒక వేలు కూడా కదిలించలేడన్న వ్యక్తి 3 నెలలు వేసి కూర్చుని ఆఫీస్కి వెళ్ళాడు అండి. ఆఫ్టర్ 60 days అండి, ఆఫ్టర్ 90 days, 92nd day ఆయన బైక్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అండి. ఏ డాక్టర్లు అయితే చెప్పారు. కానీ ఆ 3 months అతను ఏం చేశాడని ఇంపార్టెంట్. నేను చూశాను ఆ 90 days ఏం చేశాడు, నేను చూశానండి. ఒక పక్కన ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా తన ఫోకస్ అంతా కూడా తనని ఏదైతే రీజన్, ఏదైతే కాజ్, ఇప్పుడు నేను హాస్పిటల్లో పడి ఉండడానికి ఏది కాజ్, దాన్ని క్యారీ చేశాడు అతను. ఓహో, ఇది నా సంస్కారాలు, ఒకడు నన్ను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పడలేదు, నా స్థూల సంస్కారములే అతడి ద్వారా ఈ విధంగా నేను అనుభవించాల్సి వచ్చింది, ముఖ్యంగా ఈ ప్రపంచంలో అనుభవించాల్సి వచ్చింది. ఆ అనుభవాలు తగ్గట్టుకు కూడా నా గ్రాస్ బాడీ యొక్క కాన్షియస్ లో పడ్డాను. కాబట్టి వాట్ ఈస్ ద కాజ్? ఈజ్ నాట్ ద కాజ్. అతడు కాదు కారణము, అతడి వల్ల నేను ఇబ్బంది పడటం లేదు. ఇదంతా కూడా నా స్థూల సంస్కారములే. కాబట్టి ఏం క్యారీ చేసాడు అతను? నా స్థూల సంస్కారములే. అలా క్యారీ చేయడం వల్ల ఏం జరిగింది అంటే నువ్వు అక్యుములేట్ చేసుకున్న సంస్కారాస్ అనేది ఎగ్జాస్ట్, ఖర్చు అవడం మొదలైందని అర్థం అండి. అలా కాకుండా ఆ వ్యక్తిని క్యారీ చేసేవానికి ఏమవుతుంది, అక్యుములేట్ అయినటువంటి పోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు పెట్టుకోకుండా కొత్త వాటిని పోగు చేసుకుంటావు. అది ఎక్కడికి లీడ్ చేస్తుంది, అది ఎక్కడికి దారి తీస్తుంది అంటే మరిన్ని నువ్వు స్పిరిచువల్ బెనిఫిట్ పొందకుండా చేస్తుంది, నువ్వు పొందాల్సినటువంటి జ్ఞానం పొందకుండా చేస్తుంది ఈ సంస్కారాలు. కాబట్టి ఈ లైన్ కాస్త మెడిటేట్ చేద్దామండి, శ్రద్ధగా ఆలోచించి ధ్యానించాల్సిన మాటలు, అంటే మాట్లాడాల్సిన మాటలు ఇదేనండి. మాట్లాడాల్సిన మాటలు ఇది, నేర్చుకోవాల్సిన భాష ఇది. కాబట్టి అక్కడి నుంచి మనకి అవతాడు చెబుతూ ఏం చెప్తున్నాడు మనకి, అక్కడి నుంచి ఒక్కొక్క దానిని, కాబట్టి ఒక్కొక్క దానికి క్లియర్ చేస్తూ ఫస్ట్ అంతా కూడా, ఎందుకంటే 2nd page లో మనకి అవతాడు చెప్పింది ఏంటి, సో మనకి ఇంప్రెషన్ చెప్పిన తర్వాత 3rd page కి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఆ 4 paras అంతా కూడా అది దేనికి సంబంధించిన లైఫ్ అండి? పేజ్ నెంబర్ 3లో ఆ ఫస్ట్ అంటే మీకు మనకు కనిపించేటువంటి 4 పేరాలు ఉన్నాయండి. 4 పేరాలు కూడా ఒక లైఫ్ కి సంబంధించి చెప్పాడు మనకి ప్రీవియస్ మెహరోపాసనంలో. ఏ లైఫ్ కి సంబంధించిందండి అది? స్పిరిట్ అని, ఆత్మకి సంబంధించిన లైఫ్ అన్నాడు బాబా. ఫస్ట్ పేరా ఫస్ట్ ఇంద్రియాలకి లోబడి, ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ సెన్సెస్. ఇంద్రియాలకి లోబడి ఇంద్రియాలని సంతృప్తి పరుచుకునే జీవితము, లైఫ్ ఆఫ్ సెన్సెస్. 3rd పేజీలో మనకి ఫస్ట్ పేరాలో మనకి దేని గురించి చెప్పాడు అవుతాడు? లైఫ్ ఆఫ్ సెన్సెస్. అంటే వాడికి అదే పని, వాడికి ఏం చేస్తుంటాడు, జస్ట్ చూడడము, వినడము, వాసన చూడడము, తినడము, నిద్రించడము, మలమూత్ర విసర్జన చేసుకోవడము. ఇదంతా దేనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్? ఈ గ్రాస్ వరల్డ్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్. అందుకే దీన్ని ఏం చెప్పాడు అవుతాడు? దీనికి లైఫ్ ఆఫ్ సెన్సెస్, ఇంకేం లేదు. కాబట్టి 2nd పేజ్ నుంచి ఏ లైఫ్ స్టార్ట్ అవుతుంది? 2nd, 3rd? పాత్ బిగిన్స్ అవుతుందండి మనకి. ఆ స్పిరిట్ అనేది బిగిన్స్. అంజప్ గారు చెప్పండి. అంజప్ గారు. లైఫ్ ఆఫ్ స్పిరిట్ సార్. సో మనకి 2nd పేరాలో ఏం జరుగుతుంది అంటే సమ్ సోల్ కి ఏం జరుగుతుంది, లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది బిగిన్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. అక్కడ మొదలు పెడతాడు అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ మోస్ట్ సోల్ గా ఉన్నటువంటి లైఫ్ ఆఫ్ సెన్సెస్ నుంచి కూడా ఆ లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని పరిత్యజించినటువంటి వాడు 2nd పేరా. 2nd పేరా అంటే ఏం జరుగుతుంది, లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది స్టార్ట్ చేశాడు. అంటే ఏం బిగిన్ చేశాడు, ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించాడు. అర్థమైంది కదండి? ఇకపోతే 3rd పేజ్ లో ఎలా జరుగుతుంది, లైఫ్ ఆఫ్ స్పిరిట్ ఎలా కొనసాగుతుందండి?
ఎరుకతో కూడిన తపనతో మార్గం ప్రారంభించారు. అండ్ అది కదండి, ఇక్కడ మనకి ఎరుకతో కూడినటువంటిది మనకి స్టార్ట్ చేసేసాడు ఎవరు? సంసోల్స్. ఎక్కడి నుంచి? సెకండ్ పేరా. థర్డ్ పేరాకి వచ్చేసరికి లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది కూడా కంటిన్యూ చేస్తాడు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకొక చోటుకి వెళ్ళాలండి, ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ఒక ఊరికి వెళ్ళాలి. ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు మొదలు పెట్టానండి, అంటే లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది నేను స్టార్ట్ చేశాను, నా జర్నీ స్టార్ట్ చేశాను. ఒక 50 కిలోమీటర్స్ లో దూరం వెళ్ళానండి. దూరం వెళ్ళి ఏం చేశానంటే, ఇప్పుడు ఆ జర్నీ కంప్లీట్ అయినట్ట, కంప్లీట్ కానట్ట? కంటిన్యూస్ అయినట్టు. కంటిన్యూ కాలేదు, ఎందుకంటే నేను 50 కిలోమీటర్స్ వెళ్ళాను. నేను వెళ్ళాల్సింది ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సినటువంటి నేను 50 కిలోమీటర్స్ దాకా వచ్చాను. అంటే ఇప్పుడు నా జర్నీ పూర్తయినట్ట, పూర్తి కానట్ట? పూర్తి కాలేదు. పూర్తి కాలేదు. ఎస్, పూర్తి కాలేదు. అంటే ఇక్కడ ఏంటి, నేనేం చేయాలి? కంటిన్యూ చేయాలి కదండి. 50 నుంచి 100 వరకు నేను కంటిన్యూ చేయాలి. అలా కంటిన్యూ చేసిన వాడు ఫ్యూ సోల్స్. ఇది అర్థం చేసుకుంటే చాలు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మోస్ట్ సోల్ నుండి సమ్ సోల్ కి వచ్చేసరికి లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది ఏం జరిగింది ఇక్కడ? ది పాత్ బిగిన్స్. ఇక్కడ మార్గం ప్రారంభం అయిపోయింది, స్టార్ట్ చేశాడు. కానీ స్టార్ట్ చేస్తే సరిపోదు కదండి. మొదలు పెట్టిన ప్రతి వాడు గమ్యాన్ని చేరిపోడు కదా. మధ్యలో కొంతమంది ఆగిపోతారు, కొంతమంది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది చేయరు. కానీ నిజానికి ఫ్యూ సోల్ ఎవరు చేస్తారు? అదే లైఫ్ ఆఫ్ స్పిరిట్ ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అసలైనటువంటి గమ్యానికి నేను ఇంకా చేరుకోలేదు అనే స్పృహలో ఉన్నవాడే మహాపురుషుడు. అతడే 5వ భూమికలో ఉన్నటువంటి మహాపురుషుడు, అతడే ఫ్యూ సోల్. కాబట్టి ఫస్ట్ ది మనకి లైఫ్ ఆఫ్ సెన్సెస్, సెకండ్ కి వచ్చేసరికి లైఫ్ ఆఫ్ స్పిరిట్, ది పాత్ బిగిన్స్. ఫ్యూ సోల్ కి వచ్చేసరికి లైఫ్ ఆఫ్ స్పిరిట్, ది పాత్ కంటిన్యూస్. ఇంపార్టెంట్, కంటిన్యూ చేయాలి. మనకి చెప్పాడు కదండి అవుతాడు, మనకి ఎలా మనకి జర్నీ చేయాలి. మెహరో పాస్ ని C³ చెప్పాడు కదండి, గుర్తుందండి? కంటిన్యూస్లీ కాన్షియస్లీ హరి C³ అండి, C³ 3 Cలు వస్తుంది. అదే కంటిన్యూస్లీ కాన్షియస్లీ వాట్ ఇస్ ఫస్ట్ కాన్షియస్లీ, C³ కాన్షియస్లీ, కాన్స్టాంట్లీ, కంటిన్యూస్లీ అండి. అంతే నాగేష్ గారు. C³. సో ఫస్ట్ కాన్షియస్లీ అంటే ఎరుకతో ఈ ప్రయాణం చేయాలి. రెండోది ఏంటి? కాన్స్టాంట్ గా చేయాలి, కాన్స్టాంట్ నిత్యంగా చేయాలి. మూడోది వచ్చేసి కంటిన్యూస్ గా చేయాలి, నిరంతరంగా చేయాలి. అలా నిరంతరంగా చేసిన వాడు ఫ్యూ సోల్. కాబట్టి లైఫ్ ఆఫ్ స్పిరిట్ ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ది పాత్ కంటిన్యూస్. ఎందుకంటే ఇప్పుడు నేను 50 కిలోమీటర్లకు వచ్చిన తర్వాత 100 కిలోమీటర్లు పూర్తి చేయాలి అంటే 50 కిలోమీటర్ల దగ్గర నేను ఆగిపోకుండా నా ప్రయాణాన్ని కొనసాగిస్తే నేను 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటాను. కాబట్టి నేను గమ్యం చేరుకోవాలి అంటే నేను మార్గం ప్రారంభించడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ మార్గాన్ని నేను కొనసాగించాలి, కంటిన్యూ చేయాలి కదా. నేను స్టార్ట్ చేసిన ప్రతి వెంటనే గమ్యానికి వెళ్ళిపోతానంటే వెళ్ళనండి. కాబట్టి కంటిన్యూషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా కంటిన్యూ చేసేవాడు ఫ్యూ సోల్స్. ఇకపోతే లాస్ట్ తీసుకుంటే వెరీ ఫ్యూ సోల్ అంటే ఏంటంటే హీ బికమ్ స్పిరిట్. వాళ్ళు ఆత్మలు అయిపోయారు, తమ యొక్క ఆత్మ యొక్క ఎరుకతో పరమాత్మ అనుభవం పొందారు అనేటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి దాని తర్వాత ఏం జరిగింది మనకి 3rd పేజీలో? ఎప్పుడైతే లైఫ్ ఆఫ్ సెన్సెస్, లైఫ్ ఆఫ్ స్పిరిట్ బిగిన్, లైఫ్ ఆఫ్ స్పిరిట్ కంటిన్యూస్, బికమ్ స్పిరిట్ అయిన తర్వాత మనకి ఇంకొక పేరా నుంచి కూడా ఆల్మోస్ట్ 4 పేరాస్ దాకా చెప్పింది ఏంటి అంటే కాన్షియస్ ఆఫ్ బాడీ, శరీరాల ఎరుక ఎలా ఉంటుంది అనేది మనకి ఈ 3rd పేజీలో మనకి మిగతా పేరాలో మనకి అవుతాడు కంటిన్యూ చేశాడు. అంటే దేనికి సంబంధించింది? శరీరము యొక్క ఎరుక. ఆ తర్వాత నెక్స్ట్ పేరా మనం తీసేసుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ ప్రపంచం యొక్క అనుభవాల గురించి మనకి అవతాడు అందించాడు. అవంతా కూడా మొదటిది కూడా శరీరాలకు సంబంధించిన ఎరుక,
తర్వాత ప్రపంచాలకి సంబంధించినటువంటి అనుభవము. తర్వాత 4th పేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది మనకి, అక్కడ కంప్లీట్ గా తర్వాత అక్కడి నుంచి ఏం చెప్పాడు అవుతాడు మనకి, ఒక ప్లేన్స్ గురించి మనకి మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది క్లియర్ గా అంటే మనకి గతంలో మనకి ఎక్కడైతే బాబా స్టాప్ చేశాడో లాస్ట్ మేరోపాసనంలో అది ఇక్కడ జరిగింది. ఏం చెప్పాడు లాస్ట్ మినిట్ లో మనకి చెప్పిన మాట ఏంటంటే లూజ్ అనే పదం వాడాడు. కోల్పోవడమే ఆధ్యాత్మికత అంటే, కోల్పోవడమే. ఎందుకంటే అది చాలా గొప్ప విప్లవాత్మకమైన, ఇది చాలా కష్టమే కానీ సాధ్యపడుతుంది. కష్టమే కానీ సాధ్యపడుతుంది. ఎందుకంటే పొందడం అంత ఈజీ కాదు, కోల్పోవడం. ఎవరైనా 10 రూపాయలు ఇస్తే తీసుకుంటారు తప్పించి మొత్తం ఇచ్చామంటే కోల్పోవడం అంటే ఎవరు ఇష్టపడరండి, భయపడతారు. పొందడం అంటే ధైర్యం, కోల్పోవడం అంటే భయం. జాగ్రత్త పడాలి. అవుతాడు కొంచెం కాస్త జాగ్రత్త పడమంటున్నాడు. నీ సంస్కారాలు ఆ స్థితిలో ఉంటే మాత్రము నువ్వు తట్టుకోవడం కష్టం. రేపు లైఫ్ లో జరగబోయేటువంటి హ్యూజ్ లాస్, అది మనుషుల ద్వారా సపరేషన్ కావచ్చు, వస్తువుల ద్వారా సపరేషన్ కావచ్చు. కాబట్టి కాస్త అలర్ట్ అవ్వు. ఇప్పటికీ నీ కోల్పోవడం అంటే భయపడుతున్నావు అంటే అలర్ట్ అవ్వు, కాస్త జాగ్రత్త పడు. నీకు ఆ సంస్కారాలు ఉంటే రేపు నేను చాలా షాక్ లో పడేస్తుంది, ఒక డిప్రెస్ లో పడేస్తుంది, లేకపోతే రేపు తేరుకోలేని పరిస్థితి తీసుకెళ్లిపోతుంది. జాగ్రత్త పడు, కాస్త అలర్ట్ అవ్వంటున్నాడు అవుతాడు. కాబట్టి ఈ స్పిరిచువాలిటీ అంటేనే, ఎందుకంటే ఇది ఒక విప్లవాత్మకమైన మాట అండి, ఒక విప్లవాత్మక రెవల్యూషన్ స్టేట్మెంట్ కరెక్ట్ గా చెప్పాలి అంటే. ఎందుకంటే లూజ్ అనేటువంటి, ఎందుకంటే స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ లూజింగ్. ఆధ్యాత్మికత అంటేనే కోల్పోవడం, కానీ ప్రపంచంలో అలా లేదండి. ఇది అసలైనటువంటి ఆధ్యాత్మికత. కాబట్టి ఎవరైతే ఇది ఆధ్యాత్మికత అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే పొందడం అనుకుంటున్నారు. కానీ అసలైన ఆధ్యాత్మికత వస్తే తెలుస్తుంది, పొందడం కాదురా నాయన, పొందాల్సింది ఆల్రెడీ పొందేశాము. ఇప్పుడు ఆ పొందిన దానిని గుర్తించే ప్రయత్నంలో మనం కోల్పోవాల్సింది చాలా ఉన్నాయి. ఆ కోల్పోవాల్సింది ఏంటో చెప్పాడు అవుతాడు మనకి పేజ్ నెంబర్ 4 లో ఫస్ట్ పేరాలో. ఏం చెప్పాడు మనకి, దిస్ మీన్స్ దట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ టు have the experience of the whole soul, the soul must lose consciousness of the gross subtle mental bodies. అంటే ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ మనకి, గతంలో చెప్పిన మాట ఏంటి మళ్ళీ స్ట్రాంగ్ గా చెప్తున్నాడు ఈ రోజు కూడా మనకి, కాస్త రిపీట్ చేస్తున్నాడు, ఒక రివిజన్ ఇస్తున్నాడు అవుతాడు. అంటే ఏంటి ఇక్కడ నీకు ఎప్పుడైతే అంటే నువ్వు నీ స్వస్వరూపం యొక్క ఎరుక, అంటే నువ్వు ఆత్మవి అనే ఎరుక మరియు పరమాత్మానుభవం పొందేటువంటి ప్రక్రియలో భాగంగా ఏం చెయ్యాలి, దీని అర్థం ఏంటి, ఈ 2 విషయాలు ఎప్పుడు పొందుతావు అంటే, నీ యొక్క ఆత్మ అనేది దేన్ని కోల్పోవాలి, నువ్వు కోల్పోవాల్సింది ఇక్కడ శరీరాల్ని కాదు. మళ్ళీ చూడండి, మళ్ళీ జాగ్రత్తగా పరిశీలిద్దాం ఆ మాటని. ఆయన కోల్పోమని చెప్పింది శరీరాల్ని కాదండి. నిజానికి నువ్వు భయపడేది దేనికి, శరీరాలు కోల్పోతుందనే కదా. కానీ అక్కడ అవతాడు చెప్పింది నువ్వు కోల్పోయింది శరీరాల్ని కాదు. ఒక వ్యక్తి నీకు పర్మనెంట్ గా శాశ్వతంగా దూరం అయిపోతే నీకు ఎందుకు భయం వేస్తోంది, ఎందుకు బాధేస్తోంది అంటే నువ్వేమనుకుంటున్నావు, శరీరము నా కోల్పోయాను అంటున్నావే. కానీ కోల్పోయింది శరీరాలు కాదురా, నువ్వు కోల్పోయింది ఆ శరీరాల యొక్క ఎరుకని. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్, మాట అదేనండి, కొద్దిగా అవతారుడు కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు, స్పెల్లింగ్ మిస్టేక్ మారుస్తున్నాడు, అందుకేం లేదు. కాబట్టి నువ్వు కోల్పోవాల్సింది శరీరాల్ని కాదు. శరీరాలు ఉన్నా లేకపోయినా పర్లే, శరీరాలు ఉన్నప్పుడే కనుక ఆ శరీరాల మీద కాన్షియస్నెస్ అనేది కోల్పోతే అదే ఆధ్యాత్మికత. అదే అవతారుడు మెహరోపాసనలో చెప్పదలుచుకున్న ఏకైక విషయము. కాబట్టి ఆధ్యాత్మికత అంటే అర్థం కావాలి, ఈ క్షణం నుంచి అర్థం కావాలి. ఆధ్యాత్మికత అంటే ఏదో పొందడం కాదు, పొందిన దాన్ని నిలుపుకోవడం కాదు. ఎందుకంటే నీకు పొందడం అంటే ఇష్టం, పొందిన దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇష్టం, ఉన్న దానిని కూడా దాన్ని కాస్త అక్యుములేట్ చేసుకోవాలంటే ఇష్టం. కానీ ఆ అక్యుములేట్ చేసుకున్న దాన్ని ఎక్కడైనా కోల్పోవడం మాత్రం నీకు ఇష్టం ఉండదు. కానీ కోల్పోవాలి. ఏం కోల్పోవాలి, గుర్తుపెట్టుకోవాల్సింది అవతల స్పష్టంగా చెప్పాడు, కాన్షియస్నెస్. ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం కూడా ఏం చెప్పాడు, డిఫరెన్స్ ఎక్కడ ఉందండి, కాన్షియస్ లోనే డిఫరెన్స్ ఉంది. ఇక్కడ దేని కోల్పోమంటున్నాడు, ఏ డిఫరెన్స్ అయితే చూపిస్తున్నటువంటి ఆ కాన్షియస్నెస్ గనక నువ్వు కోల్పోగలిగితే నువ్వు ఆత్మవే అనేది నీకు తెలుస్తుంది.
నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వు నిజమైన వాడివి, నువ్వు వచ్చేవాడివి కాదు, పోయేవాడివి కాదు, నువ్వు పుట్టేవాడివి కాదు, చచ్చేవాడివి కాదు, నువ్వు సుఖపడేవాడివి కాదు, దుఃఖపడేవాడివి కాదు, నీకు ఎటువంటి పుణ్యం లేదు, ఎటువంటి పాపం లేదు అనేటువంటి ఒక స్థిత ప్రజ్ఞత అనేది నీకు ఏర్పడుతుంది ఆ టైంకి. కాబట్టి దాన్ని అవతాడు పాయిజ్ అనే పదం వాడడం జరిగింది. అది స్థిత ప్రజ్ఞత. కాబట్టి ఆధ్యాత్మికత అంటే నీకు కష్టమైన, ఇది కఠినమైన నిజం, ఇది కఠినమైన నిజం. కాబట్టి ఎక్కడైనా కోల్పోవడంలో ఇప్పటికీ భయపడుతున్నావు అంటే జాగ్రత్త పడు, నీ సంస్కారాలు ఇంకా సహకరించడం లేదని అర్థం. నువ్వు ఇప్పటికీ కోల్పోవడం అనేది బాధపడుతున్నావు అంటే గుర్తు పెట్టుకో, ఇప్పటికీ నువ్వు స్థూల సంస్కారాల యొక్క ఆధీనంలో ఉన్నావు. ఇంకా దానిని ఇంకా నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇంకా మెహర్ బాబా చెప్పేటువంటి మాటల పట్ల అవగాహన ఇంకా పూర్తిగా రాలేదు. కాబట్టి జాగ్రత్త పడు, అలర్ట్ 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 చేస్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇంతవరకు మనకి ఆ విషయం చెప్పి, సో మిగతా విషయాల్ని కూడా మనకి రివిజన్ లేకపోతే రిపీట్ అనేది కూడా మనం రేపటి మనం అవతాడు ముందు సమక్షంలో కూర్చున్నప్పుడు అప్పుడు మనకి అవతాడు నిర్ణయిస్తాడు. తర్వాత జర్నీ ఎలా చేయాలనేది కూడా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రేపటి మెహరోపాసన మనం దీనికి కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కి జై. సో కాబట్టి ఏమన్నా అడగాలనుకుంటున్నారండి, ఏం చెప్పాలనుకుంటున్నారా? జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. వినిపిస్తుందా? మీనాక్షి చెప్పండి, వినిపిస్తాను. అన్నయ్య ఇక్కడ బాబాయ్ దగ్గరకు వస్తే ఒకటి చెప్పాడు కదా, ఫస్ట్ మెసేజ్ ఇచ్చాడు కదా బాబాయ్ మనకి, కర్త అనేవాడు జీవుల్ని వారి వారి ప్రారంధాల బట్టి నడిపిస్తుంటాడు అన్నాడు. ఇక్కడ మన నాన్న దగ్గరకు వచ్చేసరికి మీ సంస్కారాలు బట్టి నడిపిస్తున్నా అంటాడు కదా. అంటే ఇప్పుడు ప్రారంధానికి సంస్కారాలకి వాట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ అనేసి? లేదు, డిఫరెన్స్ ఏం లేదు మీనాక్షి, రెండు ఒకటే. కన్ఫ్యూజన్ అవసరం లేదు. సంస్కారాలన్నా ప్రారంధం అన్నా లిటరలీ జస్ట్ బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే, తేడా ఏం లేదు. ఇక్కడ వాళ్ళు అంటే రకరకాల సత్పురుషులు, ఆయన సత్పురుషుడు కాబట్టి ఆయన మాట్లాడే భాష ఒక రకంగా ఉంటుంది, అవతాడు మాట్లాడే ఉన్న విషయం కాబట్టి దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, ఇంకేం లేదు. అంత రెండు ఒకటే, సంస్కారాలన్నా. సో అలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు రమణ మహర్షి చెప్పినటువంటి ఆ మాటని ఎలా తీసుకోవచ్చు, ఇప్పుడు నాకు నేను అప్లికేబుల్ చేసుకుంటే కర్త నన్ను నా సంస్కారానుసారం నడిపిస్తున్నాడు అనేది నాకు తీసుకోవాలి. కాబట్టి ప్రారంధం అన్నా సంస్కారాలన్నా నిజానికి ఒక్కటే, దానికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం రెండు ఒకటే మీనాక్షి. సరే అన్న, శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. జై మేడం. ఓకే, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారండి, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకేనండి, అయితే మీకేమి క్లారిఫికేషన్ లేకపోతే మన నెక్స్ట్ దుర్గశ్రీ గారు మనకి ఒక నెక్స్ట్ సాంగ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. తర్వాత 5 నిమిషాల పాటు నామం మీనాక్షి చేస్తుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి గారి చేత దేవాతి దేవ, ఆ తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దం, ఆ తర్వాత కంక్లూషన్ ఉంటుందండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्व आत्मालकी वे परमात्मा, सर्व हृदयज्ञोडी वे आजात्मा, सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्व आत्मालकी वे परमात्मा, सर्व हृदयज्ञोडी वे आजात्मा. रामुडवु नीवे, कृष्णुडवु नीवे, मोहम्मदु नीवे, क्रिस्तु प्रभु. రాముడవు నీవే, కృష్ణుడవు నీవే, మహమ్మదు నీవే, క్రీస్తు ప్రభు. దివ్య ప్రేమ స్వరూప మెహర్బా, దివ్య ప్రేమావతార మెహర్బా,
दिव्य ज्ञानानंद प्रेम सागरा दिव्य प्रेमानुभूति प्रदायक सर्वशक्तिमय भगवान मेहरबान सर्वलोकीश अवतार मेहरबान सर्व आत्मा लकीवे परमात्मा सर्व हृदय दिवे आजात्मा सत्यमो नीवे नित्युडवु नीवे सकलाधारुडवु नीवेरा सत्यमो नीवे नित्युडवु नीवे सकलाधारुडवु नीवेरा पंच सद्गुरुవులే నిన్ను పిలువగా పరమ ప్రేమ ప్రసాదము నీయగా ఆత్మ జాగృతిని అందరును పొందగా అవతరించితివి అల్లా మెహర్బాన్ सर्वशक्तिमय भगवान मेहरबान सर्वलोकीश अवतार मेहरबान सर्व आत्मा लकीवे परमात्मा सर्व हृदय दिवे आजात्मा శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. దీనికి ఫస్ట్ పల్లవికి బాబా చెప్తున్నారు, सर्वशक्तिमय भगवान मेहर बाबा सर्व लोकेश अवतार मेहर बाबा सर्व आत्मालकिवे परमात्మ सर्व హృదయజ్ఞుడివే ఆధ్యాత్మ. అది బాబా పల్లవికి చెప్పినారు. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము అనే ఈ 3 లక్షణాల కలవాడే మెహర్ బాబా. సర్వ లోకాలను పరిపాలించే ఈశ్వరుడే మన మెహర్ బాబా. సర్వ ఆత్మలను తనలో ఉంచుకున్న పరమాత్ముడే మెహర్ బాబా. సర్వ హృదయములను ఎరిగిన వాడే మన మెహర్ బాబా అని నేను తెలుసుకోగలిగితే అదే ఆధ్యాత్మికత అని మెహర్ బాబా పల్లవిలో చెప్తున్నారు అనమాట. ఈ 3 లక్షణాలు, ఈ లక్షణాల్లో ఉన్నది బాబా చెప్తున్నారు పల్లవిలో. సెకండ్ వచ్చి ఇంకా రాముడవు నీవే, కృష్ణుడవు నీవే, మహమ్మదు నీవే, క్రీస్తు ప్రభు దివ్య ప్రేమ స్వరూప మెహర్బా దివ్య ప్రేమావతార మెహర్బా దివ్య జ్ఞానానంద ప్రేమ సాగర దివ్య ప్రేమానుభూతి ప్రదాయక. అంటే రాముడు, గతంలో రాముడైనా, మొహమ్మదైనా, కృష్ణుడైనా, బుద్ధావతారము అన్ని ఆయనే కాబట్టి మనకి ఆయన జ్ఞానానంద ప్రేమ సాగరుడు కాబట్టి ఆయన దివ్యానుభూతి ప్రదాయకుడు కాబట్టి ఆయన అంత మెహర్ బాబాను మనకి ఇప్పుడు ఈ అవతారంలో మనకి మెహర్ బాబాగా మనకి అవతరించి మన దగ్గర ఇప్పుడు ఈ క్షణం అంతా మనకి గాడ్ స్పీక్స్ అనేది మనకి చదువు అని మనకి చూపిస్తున్నాడు అనమాట మెహర్ బాబా. ఇంకా సెకండ్ వచ్చి సత్యము నీవే నిత్యుడవు నీవే సకలాధారుడ నీవేరా. సత్యము ఆయనే, నిత్యుడు ఆయనే, సకలాధారుడు కూడా ఆయనే, అంతా మెహర్ బాబానే. పంచ సద్గురువులే నిన్ను పిలువగా పరమ ప్రేమ ప్రసాదంబు నీయగా. పంచ సద్గురువులే నిన్ను పిలువగా పరమ ప్రేమ ప్రసాదంబు నీయగా అంటే పంచ సద్గురువులనే ఆయన పిలువగా అంటే మెహర్ బాబాని ఆయన ప్లాన్ ప్రకారము సద్గురులను తనకంటే ముందుగా లోకానికి పంపించి వాళ్ళ చేత పిలిపించుకున్నారు. ఇది మెహర్ బాబా సంకల్పం. పంచ సద్గురులు ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన ప్లాన్ ప్రకారము, ఆయన సంకల్పం ప్రకారమే ఆయన సద్గురుల్ని భూమి మీదకి రప్పించుకున్నారు అనమాట. ఇది ఆయన ప్లాను, ఆయన సంకల్పమే జరిగింది. పరమ ప్రేమ ప్రసాదంబు నీయగా అంటే పరమ ప్రేమ ప్రసాదంబు నీయగా అంటే మోక్షం. పరమ ప్రేమనే సరే, పరమ ప్రేమ ప్రసాదంబు నీయగా అంటే మోక్షం. అది మోక్షం మనకి
జ్ఞానం చేత మోక్షము, పుణ్యం చేత సుఖము, పాపం చేత దుఃఖము, జ్ఞానం చేత మోక్షము అని 3 బాబా చెప్పారు కదా. ఇది మనకి జ్ఞానం చేత మోక్షం ఇవ్వడానికి మనల్ని ఇప్పుడు ఈ క్షణము మనకి మెహరోపాసన చేయిస్తున్నారు అన్నమాట. మెహర్బాబా ఆత్మ జాగృతిని పొందగా అవతరించితివి అల్లా మెహర్బాన్. ఈ క్షణం మనం అందరినీ తండ్రి దగ్గర కూర్చొని మనమందరము ఎరుకలేని దైవత్వంగా ఉన్న ఆత్మలను ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారు అవడమే ఆత్మ జాగృతి అని మెహర్ బాబా తెలియపరుస్తున్నారు. ఇప్పుడు మనల్ని కూర్చోబెట్టి మెహర్ బాబా ఈ గాడ్ స్పీక్స్ ద్వారా ఎరుకలేని నన్ను ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారు చేయడమే ఆత్మ జాగృతి. ఆత్మ జాగృతిని అందరూ పొందాలి. ఆత్మ జాగృతి అందరూ పొందేదానికి ఆయన అందరి కోసం అవతరించినారనమాట మెహర్ బాబా. తయారవడం ఆత్మ జాగృతి అని మెహర్ బాబా అందరూ అందుకోసమే మన మెహర్ బాబా అవతరించినారు. అల్లాగా మెహర్ బాబా. అందుకోసమే ఎరుకులేని దైవత్వంగా ఉన్న ఆత్మలను ఎరుకుతో కూడిన భగవంతుడిగా తయారు అవడమే ఆత్మ యొక్క జాగృతి అని మెహర్ బాబా తెలియపరుస్తున్నారు. అందుకోసమే మన మెహర్ బాబా అవతరించినారు అల్లాగా మెహర్ బాబాగా. ఇది నాకు బాబా తెలిసినంత వరకు బాబా నా ద్వారా చెప్పించారనమాట. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. మీనాక్షి టైం చూసుకో, 5 minutes టైం చూసుకొని శాశ్వత బాబాకి జై. అందరికి జై బాబా. అవతార్ बाबा की जय. अवतार में 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 बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की. देवाति देवा
ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మరి తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మము కరుణించవయా ప్రియతమా అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మము కరుణించవయా ప్రియతమా దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పట్టుదామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय.
శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి. ఓకేనండి. సో రేపటి మెహరోపాసనంలో తిరిగి కలిసినంత వరకు ఒక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై.